నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా సోషల్ స్టడీస్ విభాగంలో మెథడాలజీకి సంబంధించి టెక్స్ట్ బుక్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్ 1 మెథడాలజీ సంబంధించి ఇది అక్టోబర్ 28, 2023న ప్రకటించడం జరిగింది. ఈ యొక్క టెక్స్ట్ బుక్లో నుండి డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని టెక్స్ట్ బుక్ నుండి ఏ బిట్టు మిస్ కాకుండా ప్రతి పాయింట్ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే డిఎస్సిలో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. మన వీడియోలో ప్రతిదీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంటు, మెథడాలజీ లెసన్స్ అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. అది బిట్ మిస్ అవ్వకుండా. అదేవిధంగా ఈ యొక్క టెక్స్ట్ బుక్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒక్క వీడియో వల్ల చాలా మార్క్స్ అనేవి మీకు కలుస్తాయి. కాబట్టి ఇటువంటి వీడియోలు మరిన్ని చేయాలి అంటే మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్లో చూసినట్లయితే సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు, ఇది సెమిస్టర్ 1లో నుంచి 3వ పాఠం. ఈ యొక్క లెసన్ గురించి చూద్దాం. ఇక్కడ పరిచయం. ఈ పరిచయానికి సంబంధించి ఇందులో బోధనా విధానాలు, విద్యా వ్యాసంగంలో గమ్యాలు, లక్ష్యాలు, ఫలితాలు సాధించడానికి సరైన మార్గాలే బోధనా విధానాలు. ఇక్కడ విద్యా వ్యాసంగం అంటే విద్యలో గమ్యాలను, లక్ష్యాలను, ఫలితాలను సాధించడానికి సరైన మార్గాలే ఈ బోధనా విధానాలు. ఫలవంతమైన అభ్యసనం, ఉపాధ్యాయుడు ఎంచుకునే విధానం మీద ఈ బోధన అనేది ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయుడు ఏ బోధన విధానాన్ని అయితే ఎంచుకుంటాడో దానిని బట్టి ఫలవంతమైన అభ్యసనం అనేది ఉంటుంది. ఈ బోధనా విధానాలు అనుసరించిన తీరును బట్టి ఈ విధానాలకు పేర్లు ఉన్నాయి. ఏంటి అంటే అవి పద్ధతులు, వ్యూహాలు, మెళకువలు. ఫ్రెండ్స్, ఇక్కడ తప్పుపడింది. పద్ధతులు, వ్యూహాలు, మెళకువలు, ఇలా వివిధ పేర్లతో బోధనా విధానాలను పిలుస్తూ ఉన్నారు. బోధనలో 3 అంశాలు ప్రాముఖ్యత వహిస్తాయి. అవేంటి? బోధకుడు, బోధనాంశం, బోధనా వ్యూహం. బోధకుడు, బోధనాంశం, బోధనా వ్యూహం. తర్వాత బోధనా ప్రక్రియకు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలేంటి చూసినట్లయితే అభ్యాసకుని యొక్క స్థాయి, అభిరుచి. ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారి స్థాయిని దృష్టిలో పెట్టుకోవాలి, వారి అభిరుచిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా వారికి ఉన్న పూర్వ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అభ్యాసకునిలోని అంశాలను, వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని బోధనా ప్రక్రియ అనేది కొనసాగించాలి. తర్వాత ఉపగమం. ఈ ఉపగమానికి సంబంధించి చూసినట్లయితే ఇది ఒక ప్రక్రియ. ఈ అర్థాలలో వాడతారు ఉపగమాన్ని. ఏ అర్థాలలో ఉపగమాన్ని వాడతారు అంటే విధానం, సామీప్యం, సారూప్యత, నిర్దిష్ట మార్గం. విధానం, సామీప్యం, సారూప్యత, నిర్దిష్ట మార్గం అనే అర్థాలలో ఈ ఉపగమాన్ని వాడుతూ ఉంటారు. అసలు ఉపగమం అంటే ఏంటి అంటే ఏదో ఒక పనిని ఆచరించడం, నిర్వహించడాన్ని ఉపగమం అంటారు. ఏదో ఒక పనిని ఆచరించడాన్ని, నిర్వహించడాన్ని ఉపగమంగా చెప్పవచ్చు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్రాన్ని బోధించడం అనేది ఒక ఉపగమం. తరగతి గదిలో సోషల్ స్టడీస్ బోధించడం ఒక ఉపగమంగా చెప్పవచ్చు. ఉపాధ్యాయుడు మొదట ధోరణిని నిర్ణయించుకోవాలి. ఇది బోధనకు సహకరిస్తుంది. ఈ ధోరణిని ఉపగమం అంటారు. ఉపాధ్యాయుడు ఏ ధోరణిని అయితే నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయించుకున్న ధోరణిని ఉపగమం అంటారు. ఉపగమం ఆధారంగానే ఉపాధ్యాయుడు బోధనా వ్యూహాలను, బోధనా పద్ధతులను, యుక్తులను కూడా తయారు చేసుకుంటూ ఉంటాడు. వీటి ఆధారంగా, ఉపగమం ఆధారంగా బోధనా వ్యూహాలు, బోధనా పద్ధతులు,
యుక్తులు వీటన్నింటినీ కూడా ఉపాధ్యాయుడు తయారు చేసుకుంటాడు. అదేవిధంగా పద్ధతి అంటే ముందుగా నిర్ణయించుకున్న గమ్యాలు చేరడానికి, అభ్యసన ఫలితాలు సాధించడానికి ఉన్న మార్గాలే పద్ధతులు. పద్ధతి అంటే ఏంటి? ముందుగా నిర్ణయించుకున్న గమ్యం చేరడానికి, అభ్యసన ఫలితాలు సాధించడానికి ఉన్న మార్గాలను పద్ధతులు అంటారు. బోధనా పద్ధతులకు, విధానాలకు లక్ష్యాలు అనేవి ఆధారం. బోధనా పద్ధతులకు, విధానాలకు లక్ష్యాలు ఆధారం. ఈ పద్ధతి అనేది ఒక క్రమమైన తార్కిక అమరికను సూచిస్తుంది. పద్ధతి ఒక క్రమమైన తార్కిక అమరికను సూచిస్తుంది. బోధన అభ్యసన ప్రక్రియ నిర్వర్తించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. పద్ధతిలో సోపానాలు ఉన్నాయి. అవేంటి అంటే పథక రచన, అదుపు చేయడం, నిర్వర్తించడం, నాయకత్వం వహించి ముందుకు తీసుకువెళ్ళడం, ప్రసంగించడం, సలహా ఇవ్వడం. ఇవి పద్ధతిలో ఉన్న సోపానాలు. మరొకసారి, పద్ధతిలో ఉన్న సోపానాలలో మొట్టమొదటిది ఏంటి అంటే పథక రచన, రెండవది అదుపు చేయడం, 3 నిర్వర్తించడం, 4 నాయకత్వం వహించి ముందుకు తీసుకువెళ్ళడం, 5 ప్రసంగించడం, 6 సలహా ఇవ్వడం. ఇవి పద్ధతిలో సోపానాలు. అదేవిధంగా వ్యూహము లేదా మెళుకువలు, దీనికి సంబంధించి చూస్తే మౌఖిక బోధనా నియమాలతో ఈ వ్యూహము లేదా మెళుకువలు అనేవి కూడి ఉంటాయి. మౌఖిక బోధనా నియమాలతో కూడి ఉంటుంది. ఒకే సాంకేతిక పద్ధతే వ్యూహము. వ్యూహం అంటే అర్థాలు చూసినట్లయితే ఒక యుక్తి అని, వ్యూహాత్మక నైపుణ్యము అని, కార్య ప్రణాళిక అని, సమగ్ర క్రమ కార్యాచరణ ప్రణాళిక అని. ఇలా వ్యూహాన్ని వివిధ అర్థాలు వచ్చే విధంగా పేర్కొంటూ ఉంటారు. ఒక యుక్తి, ఒక వ్యూహాత్మకమైన నైపుణ్యం, కార్య ప్రణాళిక, సమగ్ర క్రమ కార్యాచరణ ప్రణాళిక. అదేవిధంగా వ్యాఖ్యానం, వివరణలు, వర్ణనలు మొదలగు వ్యక్తీకరణలకు వ్యూహాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. వ్యాఖ్యానము, వివరణలు, వర్ణనలు వీటిని వ్యక్తం చేయడానికి వ్యూహాలను మెళుకువగా చెప్పవచ్చు. వీటిని ఉపాధ్యాయుడే నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వీటిని వ్యూహాలను లేదా మెళుకువలను ఉపాధ్యాయుడే నిర్ధారించుకోవాలి. విద్యార్థులలో సరైన వ్యూహాలు అభివృద్ధి చేయాలి అంటే ఈ వ్యూహాలను ఉపాధ్యాయుడు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. తర్వాత బోధన ఉపగమనాలు, పద్ధతులు, వ్యూహాలు ఉపయోగం చూసినట్లయితే విద్యా ప్రణాళిక లక్ష్యాలు సాధించడానికి, విషయాన్ని ప్రభావవంతంగా ఉపయోగించడానికి, అర్థవంత బోధన అభ్యసనకు, ఆసక్తిదాయక బోధన అభ్యసనకు, కృత్యాలను సరైన క్రమంలో వ్యవస్థీకరించడానికి, సృజనాత్మక కృత్యాలు చేయడానికి, అంశం పట్ల సరైన ప్రేరణ కలిగించడానికి, అభ్యసన సరళంగా జరగడానికి, విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యం పెంపొందించడానికి, ఉపాధ్యాయ విద్యార్థి మధ్య అనుసంధానం ఏర్పాటు చేయడానికి, వివిధ రకాల కృత్యాలు చేపట్టడానికి, సరైన పరిపుష్టి ఇవ్వడానికి ఈ యొక్క బోధన ఉపగమాలు, పద్ధతులు, వ్యూహాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత బోధనా పద్ధతులు చూసినట్లయితే బోధనా పద్ధతులు ముఖ్యంగా 2 రకాలుగా చెప్తున్నారు. అవేంటి అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. ఇందులో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు చూస్తే ఉపన్యాస పద్ధతి, అదేవిధంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, మూలాధార పద్ధతి, పర్యవేక్షణ అధ్యయన పద్ధతి, వీటిని ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అంటారు. మరొకసారి ఉపన్యాస పద్ధతి, గమనించండి తప్పుపడింది, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, మూలాధార పద్ధతి, పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. ఇప్పుడు ఉపన్యాస పద్ధతి చూసినట్లయితే ఈ ఉపన్యాస పద్ధతి అనేది చాలా పురాతనమైనది. ఈ పద్ధతి ఫలితం ఉపాధ్యాయుని యొక్క ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది.
ఉపన్యాస పద్ధతి యొక్క ఫలితం అనేది ఉపాధ్యాయ ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఒక సంఘటనను గూర్చి ప్రభావవంతంగా సమాచారాన్ని అందించడానికి ఉపన్యాస పద్ధతి ఉపయోగపడుతుంది. ఒక అంశం గూర్చి ప్రభావవంతంగా సమాచారం ఇవ్వడానికి ఉపన్యాస పద్ధతి అనేది ఉపయోగించబడుతుంది. ఏ స్థాయిలోనైనా, ఏ తరగతికైనా, ఏ విషయాన్ని బోధించడానికైనా కూడా ఈ ఉపన్యాస పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఇది ఉన్నత పాఠశాల, కళాశాలలో బోధించడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ ఉపన్యాస పద్ధతి ఉన్నత పాఠశాల, కళాశాల వీటిలో బోధించడానికి అనుకూలంగా ఉంటుంది. ఉపన్యాస పద్ధతికి వివిధ పేర్లు కూడా ఉన్నాయి. అవేంటి అంటే లెక్చర్ మెథడ్ అని, భాషణ పద్ధతి, మాట్లాడే పద్ధతి, చెప్పే పద్ధతి, కథా పద్ధతి. ఇలా ఉపన్యాస పద్ధతి వివిధ పేర్లతో పిలువబడుతుంది. లెక్చర్ మెథడ్, భాషణ పద్ధతి, మాట్లాడే పద్ధతి, చెప్పే పద్ధతి, కథా పద్ధతి. ఉపన్యాస పద్ధతి అంటే మౌఖికంగా వివరించడాన్ని ఉపన్యాస పద్ధతి అంటారు. మరి ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే విషయాన్ని సింహావలోకనం చేయడానికి, ఒక అంశానికి సంబంధించిన పూర్వ చరిత్ర చెప్పడానికి, అనుబంధ సమాచారం ఇవ్వడానికి, అభివృద్ధిని పెంపొందించడానికి, నియోజితాలు, ప్రాజెక్టులు, కార్యకలాపాలు స్వీకరించడానికి, సాంకేతిక పదాల అవగాహన కోసం, సారాంశాలు తయారు చేయడానికి, విద్యార్థి సమయాన్ని పొదుపు చేయడానికి, ఉపన్యాసాన్ని తయారు చేసుకోవడానికి ఈ సందర్భాలలో ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ విద్యార్థుల సమయం పొదుపు చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థికి ఉన్న సమయం తక్కువ, విషయం ఎక్కువగా ఉంది. సమయం తక్కువగా ఉంది, విషయం అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఉపన్యాసాన్ని తయారు చేసుకునే విధానం చూస్తే ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ రూపొందించుకున్న ప్రణాళికలో సాధించాల్సిన లక్ష్యాలను, విషయ పరిధిని, సాంకేతిక విధానాలను, దృశ్య శ్రవణ పరికరాలను గురించి ఆలోచించాలి. ఉపన్యాసం ఆసక్తికరంగా ఉండాలి అంటే ఆ ఉపన్యాసానికి హాస్యం జోడించాలి. తర్వాత ఈ ఉపన్యాస పద్ధతి సంబంధించి దశలు చూసినట్లయితే ప్రవేశం, ప్రారంభ దశ, ముగింపు దశ. ఇందులో ప్రవేశ దశ, ఉపన్యాస ప్రారంభ దశనే ప్రవేశ దశ అంటారు. విద్యార్థుల ఆసక్తిని పెంపొందించడానికి ఉన్ముఖీకరిస్తూ తరువాతి దశకు సిద్ధపరుస్తారు. విద్యార్థుల యొక్క ఆసక్తి పెంపొందించడానికి ఉన్ముఖీకరిస్తూ తర్వాత దశకు సిద్ధపరుస్తారు. ఈ దశలో పూర్వ విషయాలకు, ప్రస్తుత విషయాలకు మధ్య సంబంధాన్ని బలపరచాలి. ఈ దశ ప్రధాన ఉద్దేశం విద్యార్థుల ఆసక్తిని పెంపొందించడం, ఉన్ముఖీకరించడం. ఇది ఉపన్యాస పద్ధతిలో ఉన్న దశలలో ప్రవేశ దశకు సంబంధించింది. తర్వాత ప్రారంభ దశ. ఈ ప్రారంభ దశకు ఉన్న పేర్లు ఏంటి అంటే ప్రదర్శన దశ అని, అభివృద్ధి దశ అని పిలుస్తారు. ప్రారంభ దశను ప్రదర్శన దశ, అభివృద్ధి దశ అని పిలుస్తారు. ఉపన్యాసంలో ఇది ముఖ్యమైన దశ. ఇది ప్రారంభ దశ. ఈ ప్రారంభ దశలోనే ఉపాధ్యాయునికి, విద్యార్థినికి సమాచారం యొక్క అభిప్రాయాలు ఏర్పడి మార్పిడి జరుగుతాయి. ఉపాధ్యాయుడు వివిధ భావాలు, సూత్రాలు, యథార్థాలకు సంబంధించిన విషయాల పట్ల వివరాలు అందిస్తూ ఉంటాడు ఉపాధ్యాయుడు. అదేవిధంగా ముగింపు దశ. ఉపాధ్యాయుడు వివరించిన విషయాల మీద పునర్విమర్శ చేస్తాడు. ముగింపు దశలో సారాంశం తెలియజేస్తాడు. బోధించిన అంశం మీద ప్రశ్నలు అడుగుతాడు. అభ్యసనలో లోటుపాట్లుంటే తిరిగి బోధిస్తాడు. ఇచ్చిన నియోజనాలను ఇంటి దగ్గర పూర్తి చేసుకుని మరనాడు ఉపాధ్యాయునికి చూపించి తగిన సూచనలు పొందాల్సి ఉంటుంది. మార్గదర్శక సూత్రాలు. సరైన సమయం కేటాయించాలి. దీని మీద ఇవ్వవలసిన ఉపన్యాసం మీద సరైన సమయం కేటాయించాలి. పెద్ద అంశం క్లుప్తంగా, వివరంగా చెప్పడానికి ఉపన్యాస పద్ధతి ఉపయోగపడుతుంది. పాఠ్య విభాగం, కొత్త అధ్యయనం ప్రారంభించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. విషయ సంగ్రహంగా తయారు చేయడం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది. తన కంఠధ్వని పెంచడం, తగ్గించడం. దీని ద్వారా ప్రసంగానికి ఆకర్షితులవుతూ ఉంటారు. కంఠధ్వని పెంచడం ద్వారా, తగ్గించడం ద్వారా. ఉపన్యాసం ఇచ్చేటప్పుడు స్పష్టంగా, సహజంగా, తొందరపాటు లేకుండా ప్రసంగించాలి. ఆశని జోడించాలి. బోధన ఉపకరణాలు ఉపయోగించాలి. విద్యార్థులను ప్రశ్న అడగడానికి
జవాబులు చెప్పడానికి అవకాశం కల్పిస్తూ ఉండాలి. ఉపన్యాస పద్ధతిలో ఉపన్యాసం పూర్తయిన తరువాత పరీక్షించి ఉపాధ్యాయుని సాఫల్యత తెలుసుకోవాలి. ఉపాధ్యాయుడు సాఫల్యతను తెలుసుకోవాలి. ఉపాధ్యాయుడు ఒక దగ్గరే నిలబడి ఉండడం, కూర్చుని ఉండడం చేయకూడదు. వేదికను, నల్లబల్లను సరైన క్రమంలో ఉపయోగించుకోవాలి. ఇవన్నీ కూడా మార్గదర్శక సూత్రాలు. తర్వాత ఉపన్యాస పద్ధతి యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే విద్యార్థులను ఉత్తేజపరచవచ్చు. ముద్రిత పదం కంటే మాట్లాడిన పదం ఎక్కువ ప్రభావవంతమైనది. ఒక మంచి ఉపన్యాసం ఆయా పాఠ్య విషయాల పట్ల ఆసక్తి పెంపొందిస్తుంది. ఉపన్యాసం ద్వారా సమయం, ధనం ఆదా చేయవచ్చు. ఈ పద్ధతి వినడంలో తగిన శిక్షణ ఇస్తుంది. ఉపన్యాస పద్ధతి వినడంలో తగిన శిక్షణను ఇస్తుంది. విద్యార్థులను పాఠ్య విషయాల వైపు ఆకర్షితులను చేయవచ్చు. ఎక్కువగా ఉపాధ్యాయులకు అనుకూలమైన పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. అదేవిధంగా లోపాలు కూడా ఉన్నాయి. చూసినట్లయితే సైకాలజీ ప్రకారం ఈ పద్ధతి అన్ని బోధనలకు అనుకూలమైనది కాదు. ఇది అభ్యాసనకు సహజమైన మార్గం కాదు. విద్యార్థి చైతన్యం లేని నిష్క్రియాత్మక శ్రోతగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. విద్యార్థి చైతన్యం లేని నిష్క్రియాత్మక శ్రోతగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. చొరవ నశించి స్తబ్దుడైపోతాడు విద్యార్థి. వీరికి ఈ తరహా బోధన పద్ధతి అనుకూలం కాదు. విద్యార్థులకు ఉపన్యాస పద్ధతి అనుకూలం కాదు. అదేవిధంగా ఉపాధ్యాయులకు శారీరక శ్రమ, బాధ తప్ప బోధనలో పెద్దగా ఉపయోగం లేదు. బోధన భారం అవుతుంది. ఉపాధ్యాయులకు బోధన భారం అవుతుంది. ఈ పద్ధతిలో అందరూ బోధన సక్రమంగా చేయలేరు. అందరూ ఉపాధ్యాయులు కూడా సక్రమంగా ఈ పద్ధతిలో బోధన చేయలేరు. ఈ పద్ధతి వల్ల విద్యార్థి పూర్తిగా ఉపాధ్యాయుని మీద ఆధారపడిపోతాడు. ఇది లోపాలు. అదేవిధంగా ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో మరొక పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. దీనినే లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటారు. ఉపన్యసిస్తూ ప్రదర్శన ద్వారా విషయాలు బోధించే పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఉపన్యాసం చేస్తూ ప్రదర్శన ద్వారా విషయాలు బోధించే పద్ధతి. ఈ పద్ధతిలో బోధించడం వల్ల విద్యార్థులలో పరిశీలన శక్తి పెరుగుతుంది, అవగాహన శక్తి పెరుగుతుంది, విమర్శన శక్తి అభివృద్ధి పొందుతుంది. ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లక్షణాలు చూసినట్లయితే ప్రణాళిక రచన. ప్రదర్శనకు ముందు ప్రయోగ ఫలితాలు వస్తున్నాయో లేదో ఉపాధ్యాయుడు సరిచూసుకోవాలి. ప్రదర్శన విఫలమైతే కారణాలు అన్వేషించమని చెప్పాలి. ప్రదర్శన విఫలమైతే కారణాలు అన్వేషించమని చెప్పాలి. అదేవిధంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి యొక్క లక్ష్యాలు ఏంటి? లక్ష్యాలు సాధారణీకరణలు, దృక్పథాలు ముందుగానే నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లక్ష్యాలు చూసినట్లయితే లక్ష్యాలను, సాధారణీకరణాలను, దృక్పథాలను ముందుగానే నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భౌతిక పరిస్థితులు, స్థలం విశాలంగా ఉండాలి, గాలి వెలుతురు చక్కగా ఉండాలి. ఈ పరిస్థితులను కల్పించుకోవాలి. అదేవిధంగా పరికరాలు, ఉపయోగించే పరికరాలు పనిచేస్తున్నాయో లేదో సరిచూసుకోవాలి. అదేవిధంగా కాలానుగుణ బోధన, ఋతువును బట్టి, కాలాలు బట్టి ప్రదర్శన అనేది ఉండాలి. ఇలా ప్రదర్శన చేయడం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుంది. తరగతి బయట బోధన విషయాన్ని పరిశీలన చేయగలుగుతాడు. తర్వాత ఇతర బోధన ఉపకరణాల వినియోగం చూసినట్లయితే పటాలు, చార్టులు వినియోగించడం ద్వారా ప్రదర్శనను విజయవంతం చేయవచ్చు. సరళత మరియు కాల వ్యవధి. ప్రదర్శన సరళంగా తక్కువ సమయంలో ఉండేటట్లు చూసుకోవాలి. వినియోగ వస్తువులతో సంబంధం, ఉపయోగించే పరికరాలు నిజ జీవితానికి దగ్గరగా ఉండేటట్లు ఎన్నుకోవాలి. వినియోగ వస్తువులతో ఉన్న సంబంధం ఏంటి అంటే ఉపయోగించే పరికరాలు నిజ జీవితానికి దగ్గరగా ఉండేటట్లు ఎన్నుకోవాలి. అదేవిధంగా ఉపాధ్యాయుని పాత్ర, అంతర్గత శక్తులు బహిర్గతం చేసేలా ప్రశ్నలు వేయాలి. సరళమైన స్పష్టమైన భాష ఉపయోగించాలి. స్పష్టమైన భాషను ఉపయోగించాలి. నూతన సమస్యలు సృష్టించి నివారణ మార్గాలు అన్వేషించడం, ప్రయోగానికి సంబంధించిన సమస్యలు సృష్టించి తగిన మార్గం విద్యార్థులే కనుగొనే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేయాలి. తర్వాత ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సోపానాలు.
ప్రణాళిక రచన తయారీ, ఉన్ముఖీకరణం, విషయ ప్రదర్శన, మూల్యాంకనం. ఇవి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉన్న సోపానాలు. ఇక్కడ ప్రణాళిక రచన తయారీ. ఉపాధ్యాయుడు ముందుగానే అడగవలసిన ప్రశ్నలు, పెంపొందించాల్సిన వైఖరులు, కావలసిన వైఖరులు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఉన్ముఖీకరణం, వివిధ ఉపగమాల ద్వారా సరైన ఉపోద్ఘాతంతో ప్రదర్శన వైపు మరలించాలి. వివిధ ప్రశ్నలు అడగడం ద్వారా, బోధన ఉపకరణాలు ప్రదర్శించడం ద్వారా, వివిధ సంఘటనల వివరణ ద్వారా, కథలు చెప్పడం ద్వారా ఉన్ముఖీకరణ చేయవచ్చు. ప్రశ్నలు అడగడం ద్వారా, టీఎల్ఎం ఉపయోగించడం ద్వారా, సంఘటనలు వివరించడం ద్వారా, కథలు చెప్పడం ద్వారా కూడా ఇలా మోటివేషన్ అనేది మనం చేయవచ్చు. విషయ ప్రదర్శన, ఒక క్రమ పద్ధతిలో ఈ విషయ ప్రదర్శనను నిర్వహించాలి. ఆ ప్రదర్శన పాఠ్యాంశం యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు సాధించేదిగా ఉండాలి. మనం ఏ ప్రదర్శన అయితే చేస్తున్నామో ఆ ప్రదర్శన పాఠ్యాంశం యొక్క ఉద్దేశాలను, లక్ష్యాలను సాధించేదిగా ఉండాలి. అదేవిధంగా మూల్యాంకనం, ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలియజేయడానికి మూల్యాంకనం చేయాలి. ప్రశ్నలు వేసి పరీక్ష నిర్వహించడం ద్వారా అవగాహన శక్తిని అంచనా వేయవచ్చు. అదేవిధంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించాల్సిన అంశాలకు ఉదాహరణ ఏంటి? సూర్య కుటుంబం, గ్రహాలు, భూభ్రమణం, పరిభ్రమణం. గ్రహణాలు, అగ్నిపర్వతాల ఉద్భేదనం, భూభ్రమణం, పరిభ్రమణ ఫలితాలు, భూ అంతర్భాగాలు, వీటితో పాటు చారిత్రక, రాజకీయ, ఆర్థిక శాస్త్ర విషయాలు కూడా ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించవచ్చు. తర్వాత ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రయోజనాలు చూసినట్లయితే సమయం, ధన వ్యయం తగ్గిస్తుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సమయాన్ని తగ్గిస్తుంది, ధన వ్యయాన్ని తగ్గిస్తుంది. మూర్త భావన, స్పష్టమైన భావనలు ఏర్పడతాయి. విద్యార్థులు ప్రత్యక్ష జ్ఞానం పొందుతారు. ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించవచ్చు. ఎటువంటి అస్పష్ట భావన అయినా ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా వివరించవచ్చు. అదేవిధంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి పరిమితులు, పూర్తి శిశు కేంద్రీకృత పద్ధతి కాదు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది పూర్తిగా శిశు కేంద్రీకృతమైన పద్ధతి కాదు. ఆచరించి నేర్చుకునే విధానానికి ఇక్కడ అవకాశం లేదు. స్వయం కృషికి అవకాశం లేదు. ఎక్కువ విద్యార్థులు ఉన్న తరగతికి ఈ యొక్క ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉపయోగపడదు. వ్యక్తిగత భేదాలు తగ్గించలేదు. ఇవి పరిమితులు. తరువాత ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో మరొక పద్ధతి మూలాధార పద్ధతి. దీని గురించి చూసినట్లయితే దీనిని వనరుల పద్ధతి అంటారు. సోర్స్ మెథడ్. సాంఘిక శాస్త్ర వనరులతో విద్యార్థులకు పరిచయం కల్పించినప్పుడు ఆ పరిచయ అనుభవాల నుంచి విద్యార్థులు ఎక్కువ విషయాలు అవగాహన చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పరిచయ అనుభవాలను మనం కల్పిస్తూ ఉన్నప్పుడు ఎక్కువ విషయాలు విద్యార్థులు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇలా వనరులను ఉపయోగించి తెలియజేసే పద్ధతినే మూలాధార పద్ధతి లేదా వనరుల పద్ధతి అంటారు. దీని వర్గీకరణ చూస్తే మొదటి వర్గీకరణ, రెండవ వర్గీకరణ, ఇలా 2 వర్గీకరణలుగా చెప్పడం జరిగింది. ఈ మొదటి వర్గీకరణలో పురావస్తు ఆధారాలు, లిఖిత ఆధారాలు, మౌఖిక ఆధారాలు ఉన్నాయి. పురావస్తు ఆధారాలు చూసినట్లయితే ప్రాచీన స్మారకాలు, శాసనాలు, నాణ్యాలు చెప్తున్నాం. ఇక్కడ ప్రాచీన స్మారకాలు, కోటలు, భవనాలు, శిథిలాలు, శిల్పాలు, ఉపకరణాలు, ఆయుధాలు, పనిముట్లు, ఇవి ప్రాచీన స్మారకాలకు ఉదాహరణగా చెప్పబడుతున్నాయి. అదేవిధంగా శాసనాలు, శిలాశాసనాలు, రాయి, ఇనుము, రాగి ఫలకాల మీద ఉన్న లేఖనాలు, స్తంభ శాసనాలు, ఇవి శాసనాలుగా చెప్పబడుతున్నాయి. అదేవిధంగా నాణ్యాలు, స్వదేశీ రాజులు, విదేశీ రాజులు విడుదల చేసిన నాణ్యాలు. ఉదాహరణ ఏంటి అని చూసినట్లయితే బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు, ఇవన్నీ కూడా పురావస్తు ఆధారాలలో భాగంగానే చెప్పబడుతున్నాయి. తర్వాత లిఖిత ఆధారాలు, సాంస్కృతిక వాంగ్మయం, వేదాలు, వేదాంతాలు, భారతం, రామాయణం లాంటి గ్రంథాలు, ఇవి సాంస్కృతిక వాంగ్మయానికి ఉదాహరణగా చెప్పబడుతున్నాయి. అదేవిధంగా సాహిత్య వాంగ్మయం, కౌటిల్య అర్థశాస్త్రము, విశాఖదత్తుని మృత్యుకటికం, ఇవి సాహిత్య వాంగ్మయానికి ఉదాహరణగా చెప్పబడుతున్నాయి. అదేవిధంగా
విదేశీ రచనలు పాహియాన్, హోయన్సన్, మెగత్సనీస్ వీరి రచనలు చెప్పబడుతున్నాయి లిఖిత ఆధారాలకు ఉదాహరణగా. అదేవిధంగా స్వదేశీ రచనలు రికార్డులు చూసినట్లయితే ప్రభుత్వ గెజిట్, ముద్రిత రికార్డులు, నివేదికలు, దినచర్యకు సంబంధించిన పుస్తకాలు, ఉత్తరాలు, వివిధ ఒప్పందాలు, పత్రికలు ఇవి స్వదేశీ రచనలు రికార్డులకు ఉదాహరణగా లిఖిత ఆధారాలలో భాగంగా చెప్పబడుతున్నాయి. తరువాత మౌఖిక ఆధారాలు చూసినట్లయితే జానపద విజ్ఞానం, పూర్వగాథలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవి మౌఖిక ఆధారాలకు ఉదాహరణగా చెప్పబడుతున్నాయి. ఇది మొదటి వర్గీకరణ. అదేవిధంగా రెండవ వర్గీకరణ చూసినట్లయితే ఇక్కడ ప్రాథమిక ఆధారాలు, మాధ్యమిక ఆధారాలు అని చెప్పబడుతున్నాయి. ప్రాథమిక ఆధారాలలో మౌలిక ఆధారాలని కూడా అంటారు. ప్రాథమిక ఆధారాలను మౌలిక ఆధారాలు అని కూడా అంటారు. ఇవి ముఖ్యంగా మౌలిక అవశేషాలుగాను లేదా వ్యక్తీకరణలుగాను, మౌలిక అవశేషాలుగాను వ్యక్తీకరణలుగాను ఉంటాయి. ఉదాహరణ ఏంటి? శిథిలాలు, పురాతన కట్టడాలు, నాణాలు, పరికరాలు. ఈ ప్రాథమిక ఆధారాలు ముద్రణ రూపంలో కనిపిస్తాయి. అదేవిధంగా ప్రత్యక్ష ఆధారాలు ఇందులోనే ప్రత్యక్ష ఆధారాలుగా చెప్పబడుతున్నాయి. ఏంటి అంటే స్వయంగా పరిశీలకులు సమర్పించిన నివేదికలు ప్రత్యక్ష ఆధారాల కిందకు వస్తున్నాయి. రాజ్యాంగానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ప్రత్యక్ష ఆధారాలుగానే చెప్పబడుతున్నాయి. అధికార వాణిజ్య పత్రాలు, వడంబడికలు, అధికార ఆజ్ఞలు, న్యాయ నిర్ణయాలు, వ్యక్తిగత జ్ఞాపకాలు ఇవన్నీ కూడా ప్రత్యక్ష ఆధారాలకు ఉదాహరణగా చెప్పబడుతున్నాయి. తర్వాత మాధ్యమిక ఆధారాలు, వీటిని ద్వితీయ ఆధారాలు అని పేర్కొంటారు. అంటే ఒక సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష అనుభవం కాకుండా ఎవరైతే విని రాస్తారో ఆ రచనలను మాధ్యమిక ఆధారాలుగా చెప్పబడుతున్నారు. ఈ రచనలు సాక్షులు చెప్పిన వివరాలు వివరిస్తాయి. ఉదాహరణ చూసినట్లయితే పుస్తకాలు, జీవిత చరిత్రలు, భాష్యాలు, ప్రామాణిక గ్రంథాలు ఇవి మాధ్యమిక ఆధారాలకు ఉదాహరణగా చెప్పబడుతున్నాయి. మూలాధార పద్ధతి ఉపయోగించే విధానం చూసినట్లయితే మూలాధారాలకు సంబంధించిన విషయాల గురించి ఉపాధ్యాయుడు విద్యార్థులకు వివరించాల్సి ఉంటుంది. మూలాధారాలకు సంబంధించిన విషయాల గురించి ఉపాధ్యాయుడు విద్యార్థులకు వివరించాల్సి ఉంటుంది. ఎప్పుడు వివరించాలి అంటే మూలాధారాలను పాఠానికి ముందు, పాఠం మధ్యలో, పాఠం తరువాత, అంటే ప్రతి సన్నివేశంలో కూడా ఉపాధ్యాయుడు ఈ మూలాధారాలను వివరించవచ్చు. ప్రదర్శన చూసినట్లయితే ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు చూపించాలి. నియత పఠనం, పాఠ్యాంశం పేజీలు విద్యార్థులకు కేటాయించిన సందర్భానుసారం చదవడానికి నియమించాలి. పాఠ్యాంశ పేజీలను విద్యార్థులకు కేటాయించి సందర్భానుసారం చదవడానికి నియమించాలి. అదేవిధంగా సమస్య పరిష్కారం ఇవి ఉపయోగించే విధానం. అదేవిధంగా మూలాధార పద్ధతి యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే మూలాధారాలు విశ్వసనీయమైనవి, సాక్ష్య స్వభావం కలవి. వీటిని ఉపయోగించడం ద్వారా వాస్తవిక భావాన్ని కలిగించవచ్చు. మూలాధారాలు ఉపయోగించడం వల్ల వాస్తవిక భావాన్ని కలిగించవచ్చు. ఆచారానికి అనుబంధ సమాచారం ఇవ్వవచ్చు. ఆలోచించడం, ఊహించడం, పోల్చడం, విశ్లేషణ చేయడం వంటి మానసిక సమస్యలు పెంపొందించే అవకాశం ఉంది. వెనకబడిన విద్యార్థులకు కుతూహలం కలిగి సృజనాత్మకత పెరుగుతుంది. ఈ మూలాధారాలు ఉపయోగించడం వల్ల కుతూహలం కలిగి సృజనాత్మకత పెరుగుతుంది. తరగతి గదిలో పాఠ్యాంశానికి అనుబంధం ఇస్తుంది. అదేవిధంగా లోపాలు కూడా ఉన్నాయి. సరైన వనరులు అందుబాటులో లేకపోవడం, విదేశీ భాషల మీద సరైన అవగాహన లేకపోవడం. ఈ పద్ధతి సంశ్లిష్టమైనది, సాంకేతికపరమైనది, వ్యయం, కాలయాపనతో కూడుకుని ఉంది. కొన్ని వనరులు నమ్మదగినవి, ఖచ్చితమైనవి కావు. రచయితలు ఒకే విషయం పట్ల విభిన్నమైన సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది మూలాధార పద్ధతి సంబంధించిన వివరణ. అదేవిధంగా ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో మరొక పద్ధతి పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. తర్వాత పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అంటే సూపర్వైజ్డ్ స్టడీ మెథడ్ అంటాం. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు శ్రమించి నేర్చుకోవడం జరుగుతుంది.
ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో శ్రమించి నేర్చుకోవడం జరుగుతుంది. సాంఘిక శాస్త్రాలలో విద్యార్థుల యొక్క అధ్యయనం మీద సరైన పర్యవేక్షణ తరగతి గదిలో కల్పించే లక్ష్యంతో ఈ బోధనా పద్ధతి రూపొందించబడింది. విద్యార్థులు తమకిచ్చిన పని స్వయంగా జాగ్రత్తగా నిర్వహించడానికి కృషి చేస్తూ ఉంటారు. విద్యార్థులకు సమస్య ఏర్పడితే ఉపాధ్యాయుని సలహా పొందుతారు. బోధన వ్యక్తిగతం చేయడానికి ఈ పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఈ తరహా విద్యా విధానం రెసిడెన్షియల్ పాఠశాలలో కొనసాగుతుంది. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి యొక్క ప్రణాళికలు చూసినట్లయితే విద్యార్థుల సామర్థ్యాలను బట్టి గ్రూపులుగా విభజిస్తారు. విద్యార్థులను ఎవరైతే మందమతులని పిల్లలు ఉంటారో వారిని చిన్న గ్రూపులుగా విభజించి వారికి సహాయపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రణాళికలలో ముఖ్యమైనవి చూసినట్లయితే సమావేశ ప్రణాళిక. ఇక్కడ సమయం పూర్తయిన తర్వాత వెనకబడిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి 1 గంట పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొదటి రకం సంబంధించి ఉపాధ్యాయుడే ప్రణాళికను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటాడు. రెండో రక ప్రణాళిక చూసినట్లయితే హెచ్ఎం ఎవరైతే ఉంటాడో ఆ హెచ్ఎం ఉపాధ్యాయులను ఈ ప్రణాళిక ఏర్పాటు చేయమని కోరటం జరుగుతుంది. ఇది సమావేశ ప్రణాళిక. అదేవిధంగా ప్రత్యేక ఉపాధ్యాయ ప్రణాళిక. దీనిలో వెనకబడిన విద్యార్థులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఉపాధ్యాయుడు ఉంటాడు. ఇటువంటి ఉపాధ్యాయునికి అనేక శాస్త్రాల మీద పట్టు ఉండాలి. అదేవిధంగా అధ్యయన గది. పర్యవేక్షణ అధ్యయనం కోసం పెద్ద గది లేదా హాలు కేటాయించాలి. దీనినే అధ్యయన గది లేదా అధ్యయన మందిరం అని పిలుస్తారు. విరామ సమయంలో విద్యార్థులు అక్కడికి వెళతారు. తర్వాత పీరియడ్ విభజన ప్రణాళిక, సమావేశ ప్రణాళిక, ప్రత్యేక ఉపాధ్యాయ ప్రణాళిక, అధ్యయన గది, పీరియడ్ విభజన ప్రణాళిక. ఈ ప్రణాళికలో పీరియడ్లో సగభాగం బోధనకు, మరొక సగభాగం పర్యవేక్షణ అధ్యయనానికి కేటాయించడం జరుగుతుంది. తర్వాత 2 పీరియడ్ల ప్రణాళిక. మొదటి పీరియడ్లో రోజువారీ పాఠాలు బోధిస్తూ ఉంటారు. రెండవ పీరియడ్లో అయితే పర్యవేక్షణ అధ్యయనం నిర్వహిస్తూ ఉంటారు. మేబిల్ ఈ సింప్సన్, ఈమె అమెరికా వనిత. మేబిల్ ఈ సింప్సన్ అమెరికా వనిత. ఈ యొక్క 2 పీరియడ్ల ప్రణాళికకు 90 నిమిషాల కాల వ్యవధి కేటాయించడం జరిగింది. ఈ 90 నిమిషాల ప్రకారము 25 నిమిషాలు అయితే రివ్యూకి, దీనినే సమీక్ష అంటాం. అదేవిధంగా నియోజితాలు అంటే 25 నిమిషాలు కేటాయించడం, అసైన్మెంట్ అని చెప్తూ ఉంటాం. అదేవిధంగా అభ్యాసం 5 నిమిషాలు, ఎక్సర్సైజ్. అదేవిధంగా నియోజిత అధ్యయనం 35 నిమిషాలు, స్టడీ ఆఫ్ ద అసైన్మెంట్, ఈ అసైన్మెంట్ని అధ్యయనం చేయడం, ఇది 35 నిమిషాలు. ఇలా 90 నిమిషాల కాల వ్యవధిని మేబిల్ ఈ సింప్సన్ అమెరికా వనిత నిర్ధారించడం జరిగింది. తర్వాత ఆవశ్యకత. పర్యవేక్షణ అధ్యయన ఆవశ్యకత చూసినట్లయితే విద్యార్థులలో చాలామందికి అవసరమైన పఠన నైపుణ్యాలు లేనందువల్ల అధ్యయన కార్యకలాపాల లోపాలను పరిష్కరించవలసిన బాధ్యత ఎవరికి ఉంది? ఉపాధ్యాయునికి ఉంది. చాలామందికి అవసరమైన పఠన నైపుణ్యాలు లేవు విద్యార్థులకి. కాబట్టి అధ్యయన కార్యకలాపాల్లో లోపాలు పరిష్కరించే బాధ్యత ఉపాధ్యాయుడే చేపట్టాలి. ప్రస్తుతం ఈ పద్ధతిని అన్ని యాజమాన్య పాఠశాలల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ప్రయోజనాలు. ఇది వైయక్తిక బోధన పద్ధతి. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి వైయక్తిక బోధనా పద్ధతి. బోధనలో వైయక్తిక అభ్యసనకు అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా ఉపయోగకరంగా ఉంది. చదువుకున్న తల్లిదండ్రులు సహాయం లేని విద్యార్థులకు, అంటే తల్లిదండ్రులు చదువుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ తరహా విధానం చాలా ఉపయోగకరం. వెనకబడిన విద్యార్థులను గుర్తించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులలో స్వయం పఠన నైపుణ్యాలు పెంపొందింపజేయవచ్చు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సత్సంబంధాలు కలుగుతాయి. అదేవిధంగా పరిమితులు. మేధోవంతులైన విద్యార్థులకు ఈ పద్ధతి ఉపయోగపడదు. మేధోవంతులైన విద్యార్థులకు, మేధస్సు గలవారికి ఈ పద్ధతి, పర్యవేక్షిత అధ్యయన పద్ధతి అనేది ఉపయోగపడదు. తర్వాత ఇవి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. అదేవిధంగా బోధనా పద్ధతులలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు చూసినట్లయితే
ప్రకల్పన పద్ధతి లేదా ప్రత్యేక పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, చర్చా పద్ధతి, ఆగమన నిగమన పద్ధతి, పరిశీలన పద్ధతి, నిర్మాణాత్మక వాదం. ఇవి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. ఇందులో ప్రకల్పన పద్ధతి లేదా ప్రత్యేక పద్ధతి, దీనిని ప్రాజెక్ట్ మెథడ్ అంటారు. దీన్ని జాన్ డ్యూయీ వ్యవహారిక సత్తావాదాన్ని ప్రతిపాదించాడు. జాన్ డ్యూయీ వ్యవహారిక సత్తావాదాన్ని ప్రతిపాదించాడు. వ్యవహారిక సత్తావాదంలో అనుభవం ద్వారా అభ్యాసం, విద్యాతత్వ ఫలితమే ప్రకల్పన పద్ధతి అని చెప్పి జాన్ డ్యూయీ పేర్కోవడం జరిగింది. విద్యార్థులు జీవిస్తూ నేర్చుకోవాలనే సూత్రంపై ఈ పద్ధతి ఆధారపడి ఉంది. జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రం మీద ఆధారపడి ఉంది. ఇది అభ్యాసానికి కార్యకలాప దృక్పథం ఇస్తుంది. ఈ పద్ధతి అభ్యాసానికి కార్యకలాప దృక్పథాన్ని ఇస్తుంది. ప్రాజెక్ట్ అనగా వాస్తవిక సన్నివేశంలో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి భౌతిక మానసిక కృత్యాలు ఉపయోగించే ప్రక్రియను ప్రాజెక్ట్ అంటారు. లక్ష్యాత్మక కృత్యము విద్యార్థుల పథకం ప్రకారము సహజ సన్నివేశంలో సాధించేదే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పద్ధతికి సంబంధించి ప్రాజెక్ట్ అంటే నిర్వచనాలు చెప్పడం జరిగింది. ఎవరు? కిల్ ప్యాట్రిక్, జేఎస్ స్టీవెన్సన్, బైనింగ్, బెల్లార్డ్. వీరు ప్రాజెక్టు పద్ధతికి నిర్వచనాలు తెలియజేశారు. ఇక్కడ కిల్ ప్యాట్రిక్ 1918 కొలంబియా విశ్వవిద్యాలయం. సాంఘిక పరిసరాలలో హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా కొనసాగే కార్యకలాపమే ప్రాజెక్టు. సాంఘిక పరిసరాలలో హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా కొనసాగే కార్యకలాపమే ప్రాజెక్టు. విద్యార్థి హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను స్వీకరించే ఏ కార్యకలాపాన్నైనా ప్రాజెక్టు కింద చేర్చవచ్చు. హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను స్వీకరించి ఏ కార్యకలాపాన్నైనా కూడా ప్రాజెక్టుగా చేర్చవచ్చు. ఎవరు చెప్పారు? డాక్టర్ కిల్ ప్యాట్రిక్ చెప్పాడు. ఈయన 1918 కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందినవారు. అదేవిధంగా జేఏ స్టీవెన్సన్ ప్రతి ప్రాజెక్టు సహజ సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపం. ప్రతి ప్రాజెక్టు సహజ సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపం అని చెప్పి జేఎస్ స్టీవెన్సన్ పేర్కొన్నాడు. అదేవిధంగా బైనింగ్ నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించిన లక్ష్యాత్మక కృత్యమే ప్రాజెక్టు అని బైనింగ్ పేర్కొన్నాడు. అదేవిధంగా బెల్లార్డ్ పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవితాంశమే ప్రాజెక్ట్ అన్నాడు. పాఠశాల వాతావరణంలోకి తీసుకొచ్చిన జీవితాంశమే ప్రాజెక్ట్ అని చెప్పి బెల్లార్డ్ పేర్కోవడం జరిగింది. తర్వాత ప్రాజెక్ట్ ప్రధాన సూత్రాలు చూసినట్లయితే ఉద్దేశ సూత్రము, కార్యకలాపాల సూత్రము, అనుభవ సూత్రము, వాస్తవికత సూత్రము, స్వేచ్ఛ సూత్రము, ఉపయుక్త సూత్రము. ఇందులో ఉద్దేశ సూత్రం ఉద్దేశానుసారం ఎంచుకున్న ప్రాజెక్టు మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించాలి. ఈ సూత్రం ప్రకారము ఏ ప్రాజెక్టునైతే ఉద్దేశానుసారం ఎంచుకున్నామో దాని మీదే దృష్టి కేంద్రీకరించాలి అని తెలియజేస్తుంది. అదేవిధంగా కార్యకలాప సూత్రము విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచించడానికి, పథక రచన చేయడానికి, ఇతరుల సహాయంతో ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవకాశం ఇస్తుంది. అనుభవ సూత్రం విద్యార్థుల మధ్య జట్టు భావన, సహకార భావన ఏర్పడతాయి. అదేవిధంగా వాస్తవికతా సూత్రం జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాల ద్వారా వాస్తవిక విషయాలు అవగాహన చేసుకుంటాడు. అదేవిధంగా స్వేచ్ఛా సూత్రం ఒక కార్యకలాపాన్ని స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పూర్తి చేయగలుగుతాడు. ఈ సూత్రం ప్రకారం స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పూర్తి చేయగలుగుతాడు. విద్యార్థుల శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు ఈ సూత్రం ప్రకారం అభివృద్ధి చెందుతాయి. తర్వాత ఉపయుక్త సూత్రం స్వయంగా పాల్గొని పూర్తి చేసిన కార్యకలాపాలను తద్వారా పొందిన జ్ఞానాన్ని ఉపయోగకరంగానూ ఆచరణాత్మకంగానూ ఉండడానికి ఈ పద్ధతి అవకాశం కల్పిస్తుంది. స్వయంగా పాల్గొని పూర్తి చేసిన కార్యకలాపాలను తద్వారా పొందిన జ్ఞానాన్ని ఉపయోగకరంగానూ ఆచరణాత్మకంగానూ ఉండడానికి ఈ పద్ధతి అవకాశం కల్పిస్తుంది. తర్వాత ప్రాజెక్ట్ లక్షణాలు
ప్రాజెక్ట్ లక్షణాల ఉపయోగం ఏంటి? ప్రాజెక్ట్ విలువైనదిగా ఆచరణాత్మక లక్ష్యాలు కలిగి ఉండాలి. అదేవిధంగా కార్యకలాపాల సంఖ్య, అనేక కార్యకలాపాలను నిర్వర్తించగలిగే సామర్థ్యం పొందుతారు. వనరుల అందుబాటు, ప్రాజెక్టు వనరులు అతి సులభంగా వనరులు లభ్యం కావాలి. మనం ఎంచుకున్న ప్రాజెక్టుకు సంబంధించిన వనరులు అతి సులభంగా లభ్యమయ్యే విధంగా ఉండాలి. తర్వాత పొదుపు, ప్రాజెక్ట్ ఖరీదైనదిగా ఉండకూడదు, సాధ్యమైనంత తొందరగా ఉత్తమ ఫలితాలు ఇచ్చేదిగా ఉండాలి. ఉత్తమమైన అనుభవాలు, శీల నిర్మాణానికి సంబంధించిన అంశాల మీద ప్రాజెక్ట్ ఉండాలి. తర్వాత ప్రాజెక్ట్ రకాలు, ఉత్పత్తిదారుని రకము, వినియోగదారుని రకము, సమస్య రకం, తర్ఫీదు చేసే రకం. ఇందులో ఉత్పత్తిదారుని రకం బ్యాంకు, కర్మాగారం, నమూనా, గృహ నిర్మాణం, తోటల పెంపకం మొదలగు కార్యకలాపాలలో విద్యార్థులు పాల్గొంటారు. ఇటువంటి దానిని ఉత్పత్తిదారుని రకంగా చెప్పవచ్చు. అదేవిధంగా వినియోగదారుని రకం, తరగతి గదిలో నాటకం కానీ వాగ్వాదం కానీ జరిగినప్పుడు విద్యార్థులు శ్రోతలుగా ఉండి ఆ ప్రదర్శనను ఆస్వాదిస్తారు. ఇది వినియోగదారుని రకం. అదేవిధంగా సమస్య రకం, సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాల్సి వస్తుంది ఈ సమస్య రకంలో. అదేవిధంగా తర్ఫీదు చేసే రకం, ఇదివరకు నిర్వహించిన ప్రాజెక్టును మళ్ళీ చేయవలసి వస్తుంది. ఇది తర్ఫీదు చేసే రకం. ఒక వ్యక్తి నిర్వహించే ప్రాజెక్టును వ్యక్తిగత ప్రాజెక్టు అని, కొందరు వ్యక్తులు నిర్వహిస్తే దాన్ని సమిష్టి ప్రాజెక్టు అంటారు. ప్రాజెక్టు సోపానాలు ఏంటి అంటే సన్నివేశాన్ని ఏర్పాటు చేయడము, ప్రణాళిక ఎంపిక చేసుకోవడము, దాని ధ్యేయాన్ని రూపొందించడం. ప్రణాళికను ఎంపిక చేసుకోవడం, దాని ధ్యేయాన్ని రూపొందించడం, ప్రణాళిక రచన చేసుకోవడం, ప్రణాళిక నిర్వహణ, మూల్యాంకనం, నమోదు. ఇందులో సన్నివేశాన్ని ఏర్పాటు చేయడం. ప్రాజెక్టు ఏర్పాటుకు ముందు ఉపాధ్యాయుడు కొన్ని సన్నివేశాలు ఏర్పాటు చేసుకోవాలి. వివిధ అంశాలు, చర్చలు, కట్టడాలు, నగరాలకు చెందిన కథలు, చిత్రాలు చెప్పడం వంటి వాటి మీద ఈ సన్నివేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రణాళిక ఎంపిక చేసుకోవడం, దాని ధ్యేయాన్ని రూపొందించడం. ప్రాజెక్ట్ అనేది విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా ఉన్న తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ప్రాజెక్ట్ అనేది పూర్తి అవ్వాలి. ప్రణాళిక రచన చేసుకోవడం, ప్రాజెక్టు ఎంపిక తరువాత ప్రణాళిక తయారు చేసుకోవాలి. అది ప్రణాళిక రచన చేసుకోవడం. అదేవిధంగా ప్రణాళిక నిర్వహణ అనేది ప్రాజెక్ట్ యొక్క సోపానాలలో అతి ముఖ్యమైన సోపానం. ప్రణాళికల నిర్వహణ, దీనిలో విద్యార్థులు సహకార భావంతో అనేక కృత్యాలు నిర్వర్తించవలసి ఉంటుంది. ఈ ప్రణాళిక నిర్వహణ అనేది దీర్ఘమైన సోపానం. తర్వాత మూల్యాంకనం, ప్రధాన నిర్వహణ పూర్తయిన తరువాత దీనిని సమీక్షించాలి. ఇది చాలా ముఖ్యమైన శిక్షణ పొందే మార్గం. మూల్యాంకనం అనేది లోపాలను విద్యార్థులు తెలుసుకోవడం ద్వారా భవిష్యత్ ప్రాజెక్టులకు సహాయపడతారు. తర్వాత నమోదు చేయుట, విద్యార్థులు ప్రాజెక్ట్ పుస్తకాన్ని తయారు చేసుకోవాలి. అంటే చేసిన ప్రాజెక్టును నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ప్రాజెక్ట్ పద్ధతి ప్రయోజనాలు, అభ్యసన ఫలప్రదం కావడానికి సైకాలజీ కొన్ని సూత్రాలు కనుగొన్నది. ఆ సూత్రాలు ఏంటి అంటే సన్నద్ధ సూత్రము, అభ్యసన సూత్రము, ఫలిత సూత్రము. ఈ సూత్రాల ద్వారా ఫలప్రదం అవుతుంది అభ్యసనం అనేది. విద్యా అభ్యసనానికి ఈ సూత్రాలే మూలంగా ఉంటాయి. విద్యార్థులు శ్రమ పట్ల గౌరవాన్ని పెంపొందించుకుంటారు, ప్రయోగాత్మక విద్యను అవలంబిస్తారు. కాబట్టి బట్టి పట్టడానికి ప్రాజెక్టులో అవకాశం తక్కువగా ఉంటుంది. తర్వాత సమస్య పరిష్కార పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులలో ఇది ఒక రకం. దీన్ని ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్ అంటారు. అంటే సమస్యను ప్రణాళికాబద్ధంగా ఎన్నుకున్న సన్నాహాన్నే సమస్య పరిష్కార పద్ధతి అంటారు. సమస్యను ప్రణాళికాబద్ధంగా ఎన్నుకున్న సన్నాహాన్నే సమస్య పరిష్కార పద్ధతి అంటారు. దీనికి సంబంధించి నిర్వచనాలు చూసినట్లయితే సివి గుడ్ ఏమన్నాడు?
పరిష్కారాన్ని అభ్యర్థించే సన్నివేశాలను సవాళ్ల వలె సృజించి ఫలితంగా అభ్యసనాన్ని ప్రేరేపించే బోధనా పద్ధతి అని చెప్పేసి సివి గుడ్ పేర్కొన్నాడు. ఇది ప్రత్యేక పద్ధతి ద్వారా అనేక చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తూ పెద్ద సమస్యను పరిష్కరించే విధానమే ఈ యొక్క సమస్య పరిష్కార పద్ధతి అని చెప్పేసి సివి గుడ్ పేర్కొన్నాడు. తర్వాత వాల్టర్ సిస్టంక్, రాబర్ట్ సి మార్క్సన్ వీరేమన్నారు సమస్య పరిష్కార పద్ధతి గురించి అంటే, మనం జీవించడం అనేది జీవనోపాధి మీద, సమస్యలు పరిష్కరించడం మీద ఆధారపడి ఉంటుంది. సమస్య పరిష్కార పద్ధతిని ప్రజాస్వామ్య సమాజానికి ఎంతో ఉత్తమమైన బోధనా పద్ధతిగా కనిపిస్తుంది. సమస్య పరిష్కార పద్ధతి ప్రజాస్వామ్య సమాజానికి ఉత్తమమైన బోధనా పద్ధతి ఎవరు చెప్పారు? వాల్టర్ సిస్టంక్, రాబర్ట్ సి మార్క్సన్ పేర్కోవడం జరిగింది. తర్వాత ఈ యొక్క సమస్య పరిష్కార పద్ధతి లక్షణాలు. సమస్యలు విద్యార్థుల మానసిక స్థాయికి సవాలుగా ఉండాలి. విద్యా విషయ సంబంధ విలువలు కలిగి ఉండాలి. విద్యార్థులు పరిష్కరించడానికి అనుకూలంగా ఉండాలి. విద్యార్థులు భౌతిక, సాంఘిక పరిసరాల్లో సంబంధం కలిగి ఉండాలి. మానవుల ప్రాథమిక కార్యకలాపాలకు సంబంధించినవై ఉండాలి. సమస్యలు అనేవి ప్రాథమిక కార్యకలాపాలకు సంబంధించినవై ఉండాలి. సమస్య విద్యార్థి యొక్క జ్ఞానాన్ని పెంపొందించేదిగా ఉండాలి. ఇవి లక్షణాలు. అదేవిధంగా సమస్య పరిష్కార పద్ధతి సోపానాలు చూసినట్లయితే సమస్యను గుర్తించుట, సమస్యను నిర్వహించుట, సమస్యను విశ్లేషించుట, సమాచారం సేకరించుట, సమాచారాన్ని అన్వయించడం, తాత్కాలిక పరిష్కారాల నిర్మాణం, నిర్ధారణ అంశాలు తీసుకుని సాధారణీకరణలు రూపొందించుట, నూతన సందర్భంలో సాధారణీకరణలు వినియోగించుట. ఇవి సమస్య పరిష్కార పద్ధతి యొక్క సోపానాలు. ఇందులో సమస్యను గుర్తించుట, సమస్యను గుర్తించడానికి అనువుగా ఉన్న ప్రశ్నలు ఉపాధ్యాయుడు అడగాలి. సమస్యను నిర్వహించుట, విద్యార్థులు నిర్దిష్టమైన స్పష్టమైన భాషలో తమ సమస్యను నిర్వహించాలి. సమస్యను విశ్లేషించుట, ముందుగా చేపట్టిన సమస్యలకు పరిష్కారం చేస్తాడు. సమాచారం సేకరించుట, పరిశీలన గ్రంథాల ద్వారా ఇతర పద్ధతుల ద్వారా సమస్యకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థి సేకరిస్తాడు. సమాచారాన్ని అన్వయించడం, సేకరించిన సమాచారాన్ని తార్కిక క్రమంలో అమర్చుతాడు. తాత్కాలిక పరిష్కారాల నిర్మాణం, సమాచారాన్ని అన్వయించిన తరువాత ఒక అంశం నుండి గ్రహించిన అనుమతులను సాక్ష్యాధారాలతో సహా రాయాలి. అలాగే వాటిని నిరూపించాలి. నిర్ధారణ అంశాలు తీసుకొని సాధారణీకరణ రూపొందించుట, విద్యార్థులు పరీక్షించిన విషయాలే సాధారణ అంశాలు. విద్యార్థులు పరీక్షించిన అంశాలే సాధారణ అంశాలు. వీటి నుండి సాధారణీకరణలు రూపొందించుకోవాలి. ఈ సాధారణ అంశాల నుంచి నూతన సందర్భంలో సాధారణీకరణలు వినియోగించుట, సాధారణీకరణలను విద్యార్థులు జీవితంలో అన్వయించుకోవాలి. ఇవి సోపానాలు. తర్వాత సమస్య పరిష్కార పద్ధతి నిర్వహించు విధానాలు. ఆగమన విధానం, విద్యార్థులు సామాన్యీకరణలు లేదా సూత్రాలు రూపొందిస్తారు. పరిస్థితులను పరిశీలించి సామాన్యీకరణలు, సూత్రాలను రూపొందిస్తారు. ప్రత్యేక అంశం నుండి సామాన్య అంశం వైపు సూత్రీకరణలు చేస్తారు. ఈ ఆగమన విధానానికి ఉదాహరణ ఏంటి? వివిధ మత బోధనలు పరిశీలించి అన్ని మతాల సారాంశం ఒక్కటే అని సామాన్యీకరించడమే ఆగమన విధానం. అదేవిధంగా నిగమన విధానం, కొన్ని సాధారణ ప్రమేయాలతో ప్రారంభిస్తారు. సూత్రాలు, సిద్ధాంతాలు, సామాన్యీకరణలు ముందుగానే విద్యార్థులకు తెలియజేస్తారు. మౌలిక యథార్థాలు, ప్రమేయాలు ఆధారం చేసుకుని విషయ నిర్ధారణ చేస్తారు. ఉదాహరణ ఏంటి? అన్ని మతాల సారాంశం ఒక్కటే అనే సూత్రం ఆధారంగా, అన్ని మతాల సారాంశం ఒక్కటే అనే సూత్రం ఆధారంగా వివిధ మతాల సూత్రాలను ఉదాహరించాలి. విశ్లేషణ విధానం, ఈ విధానంలో సంబంధిత సమస్యను విభజించి దాని అంతర్ సంబంధాన్ని కనుగొంటారు. ఈ విధానంలో సంబంధిత సమస్య విభజించి అంతర్ సంబంధాన్ని కనుగొంటారు. తెలియని దానితో సంబంధం ఏర్పరిచి సమస్య పరిష్కారం కనుగొంటారు. ఈ విశ్లేషణ విధానం అనేది దీర్ఘకాలిక పద్ధతి. తర్వాత సంశ్లేషణ విధానం చూసినట్లయితే
తెలిసిన దాని నుండి తెలియని విషయాలను అన్వేషించడం జరుగుతుంది. ఇది విశ్లేషణ విధానానికి పూర్తి వ్యతిరేకం. సంశ్లేషణ విధానం అనేది తెలిసిన సమాచారం ద్వారా తెలియని సమాచారం వెతకడానికి ఈ సంశ్లేషణ విధానం ఉపయోగపడుతుంది. తర్వాత ప్రయోజనాలు. సమస్య పరిష్కార పద్ధతి యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే విద్యార్థులను సమర్థులైన సంఘజీవులుగా తయారు చేస్తుంది. విమర్శనాత్మక దృక్పథం పెంపొందుతుంది. బోధన అభ్యసన కార్యక్రమంలో విద్యార్థులు ఎక్కువగా పాల్గొంటారు. విద్యార్థులలో విశాల దృష్టి, సహనము, సహకారం భావనలు అభివృద్ధి పొందుతాయి. అదేవిధంగా పరిమితులు కూడా ఉన్నాయి. తరచుగా ఉపయోగించడం వల్ల పిల్లలు విసుగు చెందుతారు. ఈ సమస్య పరిష్కార పద్ధతిని ఎక్కువ ఉపయోగించడం వల్ల విసుగు చెందుతారు. ఇది ఒక విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి. అదేవిధంగా చర్చా పద్ధతి మరొక పద్ధతి. ఇది డిస్కషన్ మెథడ్ అంటాం. చర్చ అంటే విషయాన్ని వివరంగా పరిశీలించడం కోసం అవలంబించే ఒక ప్రసార కార్యక్రమం. వివరంగా పరిశీలించడం కోసం అవలంబించే ప్రసార కార్యక్రమమే చర్చ. చర్చలో ఒకరికి మించి ఎక్కువగా పాల్గొంటారు. ఎక్కువ మంది ఉండడం వల్ల మంచి ఫలితాలు రాబట్టవచ్చు. చర్చలో ఎక్కువ మంది ఉండడం వల్ల మంచి ఫలితాలు రాబట్టవచ్చు. చర్చ ఉద్దేశం ఏంటి? అంతర్గతంగా దాగి ఉన్న భావాలు స్పష్టంగా తెలియజేయడానికి, వివిధ అంశాలపై చర్చలు చేపట్టడానికి, ఆసక్తులు పెంపొందించడానికి, తమకు తెలిసిన సమాచారం పెంపొందించుకోవడానికి, కొత్త ప్రాజెక్టు ఎంపిక చేసుకోవడానికి, తగిన పథకాలు తయారు చేసుకోవడానికి, భవిష్యత్తులో ఏం చేయాలి అనే ప్రశ్నలకు నిర్ణయాలు తీసుకోవడానికి, విభిన్న నియమాలను గ్రహించి మన్నించుటకు ఈ చర్చా పద్ధతి అనేది ఉద్దేశించబడింది. తర్వాత చర్చ రకాలు. వాగ్వివాదం, సింపోజియం, ప్యానెల్ చర్చ. వాగ్వివాదం, సింపోజియం, ప్యానెల్ చర్చ ఇవి చర్చ యొక్క రకాలు. ఇక్కడ వాగ్వివాదం పరస్పర విరుద్ధ అభిప్రాయాలు గల ఇద్దరు లేదా అంతకు మించిన విద్యార్థులు తమ వాదనలు వినిపిస్తారు. దీనిలో మోడరేటర్ ఉంటాడు. మంచి ఫలితాలు పొందడానికి ఇతడు చర్చలో పాల్గొంటాడు. వాగ్వివాదంలో మోడరేటర్ మంచి ఫలితాలు పొందడానికి పాల్గొంటూ ఉంటాడు. అదేవిధంగా సింపోజియం, ఈ రకం చర్చలో ఎంపిక చేయబడిన అంశం ఉంటుంది. తమ అభిప్రాయాలు ఉపన్యాసం ద్వారా కానీ చదివి వినిపించడం ద్వారా కానీ చేయవచ్చు. సింపోజియం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వివాదాస్పద విషయాలపై స్పష్టమైన అవగాహన పొందడం మాత్రమే. వివాదాస్పదమైన విషయాల మీద స్పష్టమైన అవగాహన పొందడం. చర్చలో పాల్గొనేవారు 4 నుంచి 5 మంది ఉంటే బాగుంటుంది సింపోజియంలో. అదేవిధంగా ప్యానెల్ చర్చ, ఈ చర్చ పెద్ద పెద్ద గ్రూపులలో ఉపయోగకరంగా ఉంటుంది. ప్యానెల్ చర్చ సుమారు 4 నుంచి 8 మంది విద్యార్థులు ఉండవచ్చు ప్యానెల్ చర్చలో. ఇవి ఉన్న గ్రూపును ప్యానెల్ అంటారు. ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఇతని ఆధ్వర్యంలో ఆయా అంశాల మీద చర్చించడం జరుగుతుంది. అంశానికి సంబంధించిన విషయాలలో అధ్యక్షుడు చర్చించడం, సారాంశాన్ని తెలపడం జరుగుతుంది. ప్యానెల్ చర్చ విజయం అధ్యక్షుని మీదే ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈ ప్యానెల్ చర్చ జరిగేటప్పుడు ఎత్తైన వేదిక మీద ఏర్పాటు చేసుకోవాలి చర్చను. ఎందుకంటే అందరికీ కనిపించడానికి అనుకూలంగా ఉంటుంది ఎత్తైన వేదిక అయితే. అర్ధవృత్తాకారంలో బల్లలు, కుర్చీలు, సామాగ్రి అమర్చుకోవాలి. తర్వాత చర్చ ప్రధాన భాగాలు చూసినట్లయితే నాయకుడు, గ్రూపు, సమస్య, చర్చనీయాంశం, విషయం. ఇందులో నాయకుడు, ఉపాధ్యాయుడు ఈ నాయకత్వ బాధ్యతను తీసుకుంటాడు. ఉపాధ్యాయుడు నాయకత్వ బాధ్యత తీసుకుంటాడు. చర్చకు సంబంధించి ప్రణాళికలు చేయడము, చర్చను ఫలవంతం చేయడం చేస్తాడు. అదేవిధంగా గ్రూపు, విద్యార్థులను గ్రూపులుగా విభజిస్తాడు. అందరు విద్యార్థులు ఈ గ్రూపులు భాగస్వాములు అయ్యేలా చూడాలి ఉపాధ్యాయుడు. సమస్య, చర్చనీయాంశం, ఇక్కడ వనరుల పద్ధతి అని పేర్కొంటాం. సాంఘిక మానసిక పరిస్థితులు బట్టి, పరిధిని బట్టి చర్చనీయాంశాలు తీసుకోవాలి. తర్వాత విషయం, జ్ఞానాంశాలు, చర్చకు సంబంధించిన సమాచారాన్ని సేకరించుకోవాలి. చర్చకు సంబంధించిన సమాచారాన్ని సేకరించుకోవాలి. అదేవిధంగా చర్చా పథక రచన, సంసిద్ధత లేదా ప్రవేశం, సమస్యకు సంబంధించిన అంశాన్ని ఎంపిక చేసుకోవాలి. సాంఘిక శాస్త్ర వనరుల ఆధారంగా ఆధారాలు సేకరించుకోవాలి. అంశాలు తార్కికంగా అమర్చి సారాంశాన్ని, ప్రసంగాన్ని తయారు చేసుకోవాలి. దీనిని సంసిద్ధత
లేదా ప్రవేశం అంటారు. తర్వాత చర్చను నిర్వహించుట. చర్చలో పాల్గొనేవారు తమ భావాలు స్వేచ్ఛగా వివరించగలగాలి. వివిధ దశలలో కూడి ఉన్న దీర్ఘమైన ప్రక్రియ ఈ చర్చను నిర్వహించుట అనేది. వీటి ద్వారా నిర్వహించవచ్చు. వీటి ద్వారా పునశ్చరణ, విశ్లేషణ, విశదపరచుట, సారాంశం ద్వారా. పునశ్చరణ, విశ్లేషణ, విశదపరచుట, సారాంశం ద్వారా చర్చను నిర్వహించవచ్చు. ఇక్కడ పునశ్చరణ. ఈ పునశ్చరణ ద్వారా చర్చా వేదిక వద్ద చక్కని వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా విశ్లేషణ, చర్చ యొక్క పరిధిని నిర్ణయించడానికి విశ్లేషణ తోడ్పడుతుంది. ప్రయోజనాన్ని చర్చలో పాల్గొనే వారందరూ కూడా పొందుతూ ఉంటారు. చర్చా ప్రయోజనం. తర్వాత విశదపరచుట. చర్చలో పాల్గొనేవారు గమనించాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. చర్చ జరిగేటప్పుడు ఇతరులు చెప్పే విషయాలు శ్రద్ధగా వినాలి. భాషను సరళంగా, స్పష్టంగా, సందర్భానుసారంగా ప్రయోగించాలి. చర్చలో పాల్గొనే ఇతర వ్యక్తుల అభిప్రాయాలు గౌరవించాలి. నిజాయితీగా, మర్యాదగా నడుచుకోవాలి. ప్రశ్నలు అడిగేటప్పుడు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. తర్వాత సారాంశం. చర్చా సారాంశాన్ని మోడరేటర్ లేదా వేరొక వ్యక్తి తయారు చేస్తాడు. చర్చలో ముఖ్య సాధారణీకరణలు వివరిస్తాడు. తర్వాత మూల్యాంకనం. చర్చలో చివర చేయవలసిన ముఖ్య విభాగమే మూల్యాంకనం. ఎందుకు చేయాలి మూల్యాంకనం అంటే, చర్చలో లోపాలు, దురభిప్రాయాలు ఉంటే వాటిని పారద్రోలడానికి, విద్యార్థుల వైఖరులలో మార్పు తీసుకురావడానికి చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ పద్ధతి ప్రతిభావంత విద్యార్థులకు అనుకూలమైనది. చర్చా పద్ధతి అనేది ప్రతిభావంతమైన విద్యార్థులకు అనుకూలమైన పద్ధతి. తర్వాత విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులలో మరొక పద్ధతి ఆగమన నిగమన పద్ధతి. ఇందులో ఆగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్ అంటాం. ఆగమన నిగమన పద్ధతులను ప్రత్యేక ఉదాహరణలు, ప్రత్యేక అంశాలు పరిశీలించి ఆ సూత్రాలను సాధారణీకరణలు చేస్తారు. సాధారణ నిర్ణయాలు చేస్తారంటే సార్వత్రిక సత్యాన్ని నిర్ధారణ చేస్తారు. విద్యార్థులు ప్రత్యేక ఉదాహరణల నుంచి సాధారణీకరణలు వెళ్తారు. ఆగమన పద్ధతి ప్రయోజనాలు చూసినట్లయితే, ఈ ఆగమన పద్ధతి అనేది తార్కికమైన పద్ధతి. వాస్తవిక పరిశీలనలు ప్రయోగాత్మకతపై ఆధారపడి ఉంటుంది. ఆగమన పద్ధతి కొత్త విషయాలు బోధించడానికి ఈ ఆగమన పద్ధతి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పరిమితులు. చరిత్ర బోధనకు ఉపయోగపడదు. ఆగమన పద్ధతి అనేది చరిత్రను బోధించడానికి ఉపయోగపడదు. శాశ్వత నిర్ణయాలకు ఉపయోగపడదు. చిన్న తరగతులకు కూడా ఉపయోగపడదు. అదేవిధంగా నిగమన పద్ధతి. దీనిలో అభ్యాసకుడు సాధారణ స్థితి నుంచి ప్రత్యేక స్థితికి తీసుకువెళతాడు. అమూర్త స్థాయి నుంచి మూర్త స్థాయికి వెళతాడు. ఈ విధానంలో అంటే నిగమన విధానంలో విద్యార్థులకు నియమాలు, సాధారణీకరణలు, సూత్రాలు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. నిగమన పద్ధతి ప్రయోజనాలు: కాలాన్ని పొదుపు చేస్తుంది, వేగాన్ని నిర్ధారణ చేస్తుంది, వేగాన్ని, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది, చిన్న తరగతులకు అనువుగా ఉంటుంది, సమాచారం ముందుగానే సిద్ధం చేయడం ఉంటుంది, సమస్య తేలికగా అధిగమించవచ్చు. ఇవి ప్రయోజనాలు, నిగమన పద్ధతి యొక్క ప్రయోజనాలు. అదేవిధంగా పరిమితులలో విద్యార్థులలో స్వయం కృషి, స్వీయ కార్యకలాపాలు నశిస్తాయి. విద్యార్థులలో ఆలోచన, వివేకాన్ని, అన్వేషణను పెంపొందించదు. ఈ నిగమన పద్ధతి కూడా చరిత్ర బోధనకు ఉపయోగపడదు. దీని పరిధి పరిమితమైనది. తర్వాత పరిశీలన పద్ధతి, అబ్జర్వేషన్ మెథడ్. ఈ పరిశీలన పద్ధతిలో ప్రధానమైనవి ఏంటి అంటే సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. ఇవి ప్రధానమైన పద్ధతులు, పరిశీలన పద్ధతులు ప్రధానమైనవి. తర్వాత సహజ పరిశీలన. పరిశీలన అంశాలను సహజ పరిస్థితులలో పరిశీలించడం, దీనినే సహజ పరిశీలన అంటారు. పరిశీలించబడే వారికి తాము పరిశీలించబడుతున్నాము తెలియకుండా జాగ్రత్త పడాలి. నియంత్రిత పరిశీలన. పరిస్థితులు కృత్రిమంగా సృష్టించి పరిశీలించడాన్నే నియంత్రిత పరిశీలన చెప్పవచ్చు. అదేవిధంగా సంచరిత పరిశీలన. పరిశీలకుడు పరిశీలించబడే వ్యక్తులు చేసే కృత్యాలలో పాల్గొంటూ పరిశీలిస్తాడు. ఈ పద్ధతిలో
పరిశీలకుడు పరిశీలించబడే వ్యక్తులతో కలిసిపోతాడు సంచరిత పరిశీలన పద్ధతిలో. అదేవిధంగా అసంచరిత పరిశీలన, పరిశీలకుడు పరిశీలించబడే వ్యక్తులు చేసే కృత్యాలలో పాల్గొనకుండా పరిశీలిస్తూ ఉంటాడు. తర్వాత నిర్మాణాత్మక వాదం, కన్స్ట్రక్టివిస్టిక్ అప్రోచ్ అని పేర్కొంటారు. ప్రజలు ఏ విధంగా నేర్చుకుంటారు అనే అంశం గురించి పరిశీలన అధ్యయనం మీద ఆధారపడే వాదమే నిర్మాణాత్మక వాదం. దీని ప్రకారం మన జ్ఞానానికి మనమే సృష్టికర్తలం. ఇక్కడ నిర్మాణాత్మక వాదానికి సంబంధించి వైగాట్స్కీ, ఈయన రష్యా దేశస్థుడు, వైగాట్స్కీ నిర్మాణాత్మక వాద అభ్యసన సిద్ధాంతానికి దాని ఆచరణాత్మకు దోహదం చేశారు. వైగాట్స్కీ ఇక్కడ సామీప్య వికాస మండలం, ఈ సామీప్య వికాస మండలం అనే అభ్యసన అంశాన్ని పరిచయం చేశాడు. ఈ యొక్క సామీప్య వికాస మండలం అనే అంశము నిర్మాణాత్మక వాదంలోని అంశమే. ఈ యొక్క సామీప్య వికాస మండలం ప్రకారము వయోజనుల మార్గదర్శకత్వంలో కానీ, సమర్థులైన తోటి విద్యార్థుల సహచర్యంలో కానీ యథార్థ స్థాయికి మించిన సమస్యలు సాధిస్తారు. తర్వాత నిర్మాణాత్మక వాదంలో ప్రధాన అంశాలు చూసినట్లయితే, నిర్మాణాత్మక వాదంలో ప్రధాన అంశాలు: పని కలుగజేయడం అభ్యాసకుని కుతూహలానికి ప్రేరణిస్తుంది. పని కలుగజేయడం అనేది అభ్యాసకుని కుతూహలానికి ప్రేరణిస్తుంది. అన్వేషించు లేదా శోధించు, దృగ్విషయాలు, సామాగ్రి ప్రత్యక్షమయ్యే అవకాశాన్ని విద్యార్థులకు కలిగిస్తుంది. వివరించు అభ్యాసకుని యొక్క అమూర్త అనుభవాలు సమాచార ప్రచార రూపంలోకి మార్చడం ప్రారంభమవుతుంది. విశదపరచు లేదా విస్తరించు, విద్యార్థులు తాము నేర్చుకున్న భావనలు విస్తృతపరుస్తారు, తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి తమ అవగాహన ప్రయత్నం చేస్తారు. మూల్యాంకనం చేయుడు నిరంతరం సాగే లోప విధాన ప్రక్రియ మూల్యాంకనం. అభ్యాసకుడు ఎంతవరకు అవగాహన పొందాడు అనే విషయాన్ని ఉపాధ్యాయుడు మూల్యాంకనం ద్వారా తెలుసుకుంటాడు. ఉపాధ్యాయుడు తమ విద్యార్థులను ఈ అంశాలపై దృష్టి నిలిపేటట్లు చేస్తాడు. స్వయంగా ప్రశ్నలు తయారు చేసుకుని అన్వేషణ చేసుకునేలా వాక్యాలను వ్యక్తీకరణ చేయుట, సమవయస్కులను వనరులుగా ఉపయోగించుట, సొంత అభ్యసనలో విద్యార్థులు భాగస్వాములుగా ఉండుట, ఈ అంశాల మీద ఉపాధ్యాయుడు దృష్టి నిలిపేటట్లు చేస్తూ ఉంటాడు. వ్యూహం అనగా యుక్తి అని అర్థం. దీనికి అర్థాలు కూడా ఉన్నాయి. వ్యూహాత్మక నైపుణ్యం, కార్యప్రణాళిక, సమగ్ర క్రమమైన కార్యాచరణ అనే అర్థాలు ఉన్నాయి వ్యూహం అనే పదానికి. బోధన వ్యూహం అంటే బోధనలో ఒక క్రమమైన, తార్కికమైన, ఫలప్రదమైన ఏర్పాటును ఈ యొక్క బోధన వ్యూహం అనేది సూచిస్తుంది. సరైన వ్యూహాన్ని ఉపయోగించడం వల్ల అభ్యసన అర్థవంతమైన సంతృప్తికరంగా జరుగుతుంది. మేధోమథనం, సమస్యను పరిష్కరించడానికి మేధస్సును ఉపయోగిస్తాం కాబట్టి దీనిని మేధోమథనం అంటాం. సమస్యను సాధించడానికి అనుకూల సాధనలో రావడానికి ఈ మేధోమథనం ఉపయోగపడుతుంది. సమస్య పరిష్కరించడానికి అనుకూల సాధనలో రావడానికి ఉపయోగపడుతుంది. ఈ మేధోమథనాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే ప్రకటనల కోసం, నూతన ఉత్పత్తులు అభివృద్ధి చేయడం కోసం, వాణిజ్య పథక రచనకు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మేధోమథనం అనేది ఒక సాంకేతిక విధానం, ఒక ప్రక్రియ. కొత్త భావాలు ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ప్రత్యేక క్షేత్రానికి సంబంధించిన పెద్ద మొత్తంలో భావాలు పెంపొందించడానికి రూపొందించబడింది. ఆలోచనల ఉప్పెన. ఈ మేధోమథనంలో ఆలోచనల ఉప్పెన అనే అంశం విద్యార్థులను ప్రేరేపించి బిడియం లేకుండా వారికి వచ్చిన ఆలోచనలు వ్యక్తపరిచేటట్లు చేయడమే ఆలోచనల ఉప్పెన. అంటే విద్యార్థులు భయపడకుండా వారికి వచ్చింది భయం లేకుండా వ్యక్తం చేసేటట్లు చేయడమే ఆలోచనల ఉప్పెన అంటే. అదేవిధంగా మేధోమథనం ప్రాథమిక విధులు చూసినట్లయితే విమర్శ అనేది ఉండకూడదు. విలక్షణ భావాలను ఆహ్వానించాలి. అవి ఆలోచనకు కొత్త మార్గాన్ని తీసుకొస్తాయి. విలక్షణ భావాలు అనేవి
ఎంత అధిక మొత్తంలో భావాలు ఉంటే అంత అధిక ఉపయోగకరమైన భావాలు ఉత్పన్నమవుతాయి. దీనిలో పాల్గొనేవారు తమ భావాలు వ్యక్తపరచడమే కాకుండా ఇతర భావాలను కూడా తీర్చిదిద్దగలగాలి. 2 లేదా అంతకు మించిన భావాలను ఏ విధంగా కలిపి చూస్తే ఇంకో భావం ఏర్పడుతుందో ఆలోచించాలి. అదేవిధంగా మేధోమథన పద్ధతులు. ఒక సమూహాన్ని ఏర్పాటు చేయాలి. దీనికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకోవాలి. ఏ సమస్యపై మేధోమథనం జరగాలో నిర్ణయించుకోవాలి. పరిశోధించవలసిన శీర్షిక అందరికీ స్పష్టంగా అర్థమైంది అనే విషయం నిర్ధారణ చేసుకోవాలి. సమావేశ కాలానికి సంబంధించిన నియమాలు నిర్ధారణ చేసుకోవాలి. నాయకుడు సమూహంలో సభ్యులను ఎంపిక చేసుకొని మేధోమథనం ప్రారంభించాలి. మేధోమథనం పూర్తయిన తర్వాత ఫలితాలు చూసి మూల్యాంకనం చేయాలి. పరిశీలనలో ఉన్న ప్రతిస్పందనల సంఖ్య తగ్గించి మిగిలిన ప్రతిస్పందనలపై చర్చ జరపాలి. తర్వాత జట్టు బృంద బోధన. ఒకే ఉపాధ్యాయునికి బదులు 2 లేక ఎక్కువ మంది ఉపాధ్యాయులు కలిసి జట్టుగా బోధించడమే జట్టు లేదా బృంద బోధన అంటారు. విద్యా విధానంలో ఒక నూతనమైన ప్రక్రియ ఈ బృంద బోధన అనేది. ఇక్కడ అమెరికాలో ఈ యొక్క భావన అనేది మొట్టమొదట ఆవిర్భవించింది. బృంద బోధన అనే భావన అమెరికాలో మొదట ఆవిర్భవించింది. ఇప్పుడు 1950వ సంవత్సరంలో. తర్వాత ఇంగ్లాండ్కు వ్యాపించింది. ఇక్కడ అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో జట్టు బోధన విద్యా విధానంలో మొదట ప్రవేశపెట్టారు. జట్టు బోధన దీనిని విద్యా విధానంలో హార్వర్డ్ యూనివర్సిటీలో మొదట ప్రవేశపెట్టారు 1955లో. కాబట్టి జట్టు బోధన మొదట ప్రవేశపెట్టిన విద్యాసంస్థ ఏది అంటే హార్వర్డ్ యూనివర్సిటీ. జట్టు బోధనకు సంబంధించి నిర్వచనాలు. డేవిడ్ వార్విక్, కార్లో అబోసన్. ఇక్కడ డేవిడ్ వార్విక్ జట్టు బోధన ఒక వ్యవస్థీకరించిన స్వరూపం అని చెప్పాడు. జట్టు బోధన అనేది వ్యవస్థీకరించిన స్వరూపం అని చెప్పాడు. దీన్ని తమ పాఠశాల వసతులకు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఉండే ఒక కార్య పథకాన్ని రూపొందించి నిర్వర్తించడానికి కొంతమంది ఉపాధ్యాయులు తమకు అందుబాటులో ఉన్న ప్రావీణ్యతలను, ఆసక్తులను, వనరులను సమీకరించడానికి నిర్ణయిస్తారు అని చెప్పి డేవిడ్ వార్విక్ పేర్కొన్నాడు. ఏమన్నాడు అంటే పాఠశాల వసతులకు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఒక కార్యపథకాన్ని రూపొందించి నిర్వర్తించడానికి కొంతమంది ఉపాధ్యాయులు తమకు అందుబాటులో ఉన్న ప్రావీణ్యతలను, ఆసక్తులను, వనరులను సమీకరించడానికి ఈ యొక్క బృంద బోధన నిర్ణయించారు అని చెప్పేసి డేవిడ్ వార్విక్ పేర్కొన్నాడు. అదేవిధంగా కార్లో అబోసన్ 2 లేక అంతకంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు తమ ప్రత్యేక బోధనా నైపుణ్యాలు దృష్టిలో ఉంచుకొని సహకార పద్ధతిలో ఒకే ఒక వర్గానికి లేదా తరగతికి చెందిన విద్యార్థులకు బోధన చేయడానికి పథక రచన చేసి బోధనలో సాంకేతిక విధానాలు వర్గీకరిస్తూ ప్రత్యేకంగా బోధన చేస్తారు. దీనినే బృంద బోధన అంటారు అని చెప్పి కార్లో అబోసన్ పేర్కొన్నాడు. ఈ యొక్క బృంద బోధన లక్షణాలు. ఈ బోధనలో అనేక మంది ఉపాధ్యాయులు ఉంటారు. ఒకే తరగతి విద్యార్థులకు చెందిన బోధన కాబట్టి బోధనా ప్రణాళిక రూపొందించడంలోనూ, వ్యవస్థీకరించడంలోనూ, మూల్యాంకనం చేయడంలోనూ ఉపాధ్యాయులు అందరి బాధ్యత కూడా ఈ తరహా బోధనలో ఉంటుంది. బృంద బోధన యొక్క ఉపగమాలు చూసినట్లయితే డేవిడ్ వార్విక్ 4 ఉపగమాలు పేర్కొన్నాడు. బృంద బోధనకు సంబంధించి డేవిడ్ వార్విక్ 4 ఉపగమాలను పేర్కొన్నాడు. అవేంటి? విషయ స్వభావం మీద ఆధారపడిన ఉపగమం, సమవర్తిత విషయాలు, సంచయన క్రమానుగతం, ఏకకేంద్ర నమూనా. విషయ స్వభావంపై ఆధారపడిన ఉపగమం థిమాటిక్ అప్రోచ్ అని పేర్కొంటారు. ఈ ఉపగమంలో సాధారణ విషయం కానీ కార్యక్రమం కానీ ఉంటుంది. ఇక్కడ సాధారణం నుండి అనుసంధానం చేసిన వివిధ అంశాలు ఏర్పడతాయి. ఇదే విషయ స్వభావంపై ఆధారపడిన ఉపగమం. అదేవిధంగా సమవర్తిత విషయాలు కాంకరెంట్ థీమ్స్ అంటారు. 2 కానీ అంతకంటే ఎక్కువ విషయాలు కానీ ఒకే వర్గంలో విద్యార్థులకు అందించవలసి ఉంటుంది. ఉదాహరణ ఏంటి అంటే గణితాన్ని, భౌగోళిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఒక పాఠాన్ని ఎన్నుకోవాలి. ఈ రెండింటిని కూడా అధ్యయనం చేయడానికి ఎన్నుకోవాలి ఒక పాఠాన్ని. తర్వాత సంచయన క్రమానుగతం క్యుములేటివ్ సీక్వెన్స్ అని పేర్కొంటారు. ఈ ఉపగమంలో అంటే సంచయన క్రమానుగతంలో కార్యక్రమాలు క్రమానుగతంగా అనుసంధానం చెందుతాయి. ఈ తరహా పథకం మానసిక పరిపక్వత గల విద్యార్థులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఏకకేంద్ర నమూనా, దీనిని కాన్సెంట్రిక్ ప్యాటర్న్ అంటారు.
బాగా తెలిసిన విషయాల నుంచి ప్రారంభించి అధ్యయనం చేయించడం జరుగుతుంది. ఏకకేంద్ర నమూనాను బాగా తెలిసిన విషయాల నుంచి ప్రారంభించి అధ్యయనం చేస్తారు. నేను, నా తల్లిదండ్రులు, నా కుటుంబం, నా సమాజం అనే అంశాలతో అధ్యయనం అనేది జరుగుతుంది. తర్వాత బోధన ప్రయోజనాలు. బృంద బోధన యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే బోధన ఆసక్తిదాయకంగా, ఉత్సాహంగా బోధించడానికి అవకాశం ఉంటుంది. బోధనను అనుభవ కేంద్రీకృతంగా చేస్తుంది. బోధనను విద్యార్థి కేంద్రీకృతం చేస్తుంది. బోధన సామగ్రి మానవ శక్తులు సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. సమయాన్ని సద్వినియోగం చేస్తుంది. మూల్యాంకనం పరస్పర సహకారంతో జరుగుతుంది. తర్వాత మైండ్ మ్యాపింగ్. దీనిలో మొత్తం సమాచారం ప్రధాన భావనలను నిక్షిప్తం చేయవచ్చు. మైండ్ మ్యాపింగ్లో మొత్తం సమాచారం ప్రధాన భావనలు నిక్షిప్తం చేయవచ్చు. మైండ్ మ్యాపింగ్ అంటే అర్థం ఏంటి? ఒక అంశం లేదా భావనను స్వతంత్రంగా ఆలోచింపజేసి వచ్చిన ఆలోచనను క్రోడీకరించి ముగింపు ఇవ్వడాన్ని మైండ్ మ్యాపింగ్ అంటారు. ఎప్పుడు ఉపయోగించాలి మైండ్ మ్యాపింగ్ అంటే ఒక వ్యాసం రాసుకునే ముందు, నోట్స్ రాసుకునే ముందు, కొత్త భాష నేర్చుకునేటప్పుడు, ఏదైనా ప్రణాళిక రచించేటప్పుడు, సమాచారం సేకరించేటప్పుడు, బోధన చేసేటప్పుడు, పరీక్ష సన్నద్ధం అయ్యేటప్పుడు ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా ప్రశ్నించుట. బోధన సాఫల్యత లేదా వైఫల్యం ఉపాధ్యాయుడు వేసే ప్రశ్నల నైపుణ్యం, నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. విద్యార్థుల ఆలోచన అభ్యసనను ప్రోత్సహించే సాధనమే ప్రశ్నించుట. విద్యార్థుల ఆలోచన అభ్యసనను ప్రోత్సహించే సాధనం ప్రశ్నించుట లక్షణాలు. ప్రశ్నలు స్పష్టంగా, సులభంగా ఉండాలి. విద్యార్థులు ఆలోచనను ప్రేరేపించేవిగా ఉండాలి. పరిణతికి తగిన భాషలో ఉండాలి. నిర్దిష్ట ప్రయోజనాన్ని సాధించాలి. ఖచ్చిత సమాధానాన్ని రాబట్టే విధంగా ఉండాలి. ఆసక్తికరంగా, సవాలుగా, ఆలోచనలు ప్రేరేపించేవిగా ఉండాలి ప్రశ్నలు అనేవి. తర్వాత ప్రశ్నలు వర్గీకరణ. నియత ప్రశ్నలు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో అడిగే ప్రశ్నలు. ప్రశ్నించే వ్యక్తికి సమాధానాలు ముందుగానే తెలిసి ఉంటుంది. నియత ప్రశ్నలకు సంబంధించి ముందుగానే తెలిసి ఉంటుంది. ఈ యొక్క నియత ప్రశ్నలు 2 రకాలు. పరీక్షించే ప్రశ్నలు, బోధనా పాఠాన్ని అభివృద్ధి చేసే ప్రశ్నలు అని 2 రకాలుగా ఉన్నాయి. ఇందులో పరీక్షించే ప్రశ్నలు, ప్రారంభ ప్రశ్నలు అని పునర్విమర్శ ప్రశ్నలను విభజించారు. ఇక్కడ ప్రారంభ ప్రశ్నలు పరిచయ ప్రశ్నలు అని పిలువబడుతున్నాయి. వీటిని ప్రారంభించే ముందు అడుగుతారు. విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరీక్షించడానికి ఈ ప్రారంభ ప్రశ్నలు ఉపయోగపడతాయి. ప్రేరణ కలిగించే కుతూహలాన్ని పెంపొందిస్తాయి. అదేవిధంగా పునర్విమర్శ ప్రశ్నలు పాఠం బోధించేటప్పుడు ప్రతి అంశము పాఠం చివరిలోనూ అడుగుతారు. నిర్దేశించిన లక్ష్యాలు విద్యార్థి అర్చింది లేనిది తెలుసుకోవడానికి ఉపాధ్యాయునికి తోడ్పడతాయి. పాఠ్యాంశాన్ని పునఃసమీక్షించుకొని అభ్యాసం చేసుకునే అవకాశాన్ని విద్యార్థులకు కలిగిస్తాయి. బోధనా పాఠాన్ని అభివృద్ధి చేసే ప్రశ్నలు. ఉపాధ్యాయుడు పాఠం చెబుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ప్రశ్నలను అడుగుతాడు. విద్యార్థులు స్వయంగా కనుగొని కొత్త సాధారణీకరణలు ప్రతిపాదిస్తాడు. ఈ యొక్క బోధనా పాఠాన్ని అభివృద్ధి చేసే ప్రశ్నలను విద్యార్థులలో జ్ఞానం పెంపొందించడానికి, ముఖ్య విషయాలపై మనసును కేంద్రీకరించడానికి, విద్యార్థుల పరిశీలన శక్తి లాంటి విషయాలలో ముందుండడానికి వేస్తూ ఉంటారు. తర్వాత సహజ ప్రశ్నలు. బోధనా పాఠాన్ని అభివృద్ధి చేసే ప్రశ్నలు. సహజ ప్రశ్నలు అంటే అంశానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి విద్యార్థి అడిగే ప్రశ్నలు. సహజ సందేశాలు తీర్చుకొనుటకు విద్యార్థి అడిగే ప్రశ్నలను సహజ ప్రశ్నలు అంటారు. సందేశాలు తీర్చుకోవడానికి అడుగుతూ ఉంటాడు విద్యార్థి. ఈ ప్రశ్నల యొక్క సమాధానాలు విద్యార్థికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. తర్వాత ప్రశ్నల రకాలు. ముఖ్యంగా ప్రశ్నల రకాలు చూసినట్లయితే జ్ఞాపక శక్తికి సంబంధించిన ప్రశ్నలు, పోల్చడం, తారతమ్యాలు చూపే ప్రశ్నలు, అనుకూల ప్రతికూల ప్రశ్నలు, నూతన వినియోగానికి సంబంధించిన ప్రశ్నలు, వర్గీకరణకు సంబంధించిన ప్రశ్నలు, కారణానికి ఫలితానికి సంబంధాన్ని సూచించే ప్రశ్నలు, ఉదాహరణలు ఇవ్వడం లాంటి ప్రశ్నలు, వ్యాఖ్యానించుట. ఇందులో జ్ఞాపక శక్తికి సంబంధించిన ప్రశ్నలు. ఉదాహరణ ఏంటి? నైనిటాల్ ఎక్కడ ఉంది? ఇది జ్ఞానానికి సంబంధించిన ప్రశ్న. అదేవిధంగా పోల్చడం, తారతమ్యాలు చూపే ప్రశ్నలు, అక్షాంశాలకు రేఖాంశాలకు తేడా ఏంటి? ఇటువంటి ప్రశ్నలు. తర్వాత అనుకూల ప్రతికూల ప్రశ్నలు. గుప్తుల కాలం, స్వర్ణయుగం అనడం ఎంతవరకు సమంజసం?
ఇది అనుకూల ప్రతికూల ప్రశ్నలు, అంటే డిఫరెంట్ ఆన్సర్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి నూతన వినియోగానికి సంబంధించిన ప్రశ్నలు, పేదరికాన్ని నిర్మూలించడానికి చర్యలు సూచించండి. ఉదాహరణ చెప్పవచ్చు ఈ యొక్క క్వశ్చన్. వర్గీకరణకు సంబంధించిన ప్రశ్నలు, క్రింది వానిలో ఏవి ఉచిత వస్తువులు, ఏవి ఆర్థిక వస్తువులు వివరించండి అని కింద కొన్ని అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటివి వర్గీకరణకు సంబంధించిన ప్రశ్నలు. కారణానికి ఫలితానికి సంబంధాన్ని సూచించే ప్రశ్నలు, దేశంలో జనాభా పెరుగుదల పేదరికం మధ్య సంబంధం ఏమిటి? దేశంలో జనాభా పెరుగుదల పేదరికం మధ్య సంబంధం ఏమిటి? ఉదాహరణలు ఇవ్వడం లాంటి ప్రశ్నలు. వస్తు ధర పెరిగితే సరఫరా తగ్గుతుంది, వివరించండి. అదేవిధంగా వ్యాఖ్యానించుట, నిరక్షరాస్యత గణన అంటే ఏమిటి? పట్టిక ఆధారంగా వ్యాఖ్యానించండి. అదేవిధంగా ప్రశ్నించుటలో సాంకేతిక విధానాలు ఏంటి? చూసినట్లయితే ప్రశ్నలు అడిగే విధానం, దీనికి సంబంధించి ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు అడగాలి అంటే ఆహ్లాదకరంగా ఉండే ప్రశ్నలు ఉపాధ్యాయుడు అడుగుతూ ఉండాలి. అదేవిధంగా ప్రశ్నలు సంబోధించే పద్ధతి, ప్రశ్నలు అడిగిన తరువాత మాత్రమే విద్యార్థులు జవాబు చెప్పేలా చూడాలి. ఈలోపు విద్యార్థులు ఆ ప్రశ్నలు ఆలోచింపజేయడంలో నిమగ్నమై ఉండేటట్లు చూడాలి. ప్రశ్నల పంపకం, ప్రశ్నలు అడిగేటప్పుడు విద్యార్థులందరూ కూడా భాగస్వాములు అయ్యేటట్లు చూడాలి. ప్రశ్నలు అడిగే వేగం, ప్రశ్నలు అడిగిన తర్వాత కొంత సమయం ఇవ్వాలి. ఈ సమయం దేన్ని బట్టి ఉంటుంది అంటే ఆ ప్రశ్న యొక్క స్వభావం బట్టి ఉంటుంది. ప్రశ్నలు పునరావృతం కాకుండా ఉండేటట్లు ఉపాధ్యాయుడు చూసుకోవాలి. విద్యార్థి సమాధానాలలో వ్యవహరణ, ప్రశ్నలు అడగడం ఎంత ముఖ్యమో సమాధానాలు సేకరించడం విధానం కూడా అంతే ముఖ్యం. సమాధానాలు సేకరించే విధానం కూడా అంతే ముఖ్యం. విద్యార్థులందరి నుంచి జవాబులు రాబట్టడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించాలి. కార్యకలాపాలు చూసినట్లయితే నాటకీకరణం, ఇది ఒక కళ. దీనిలో సహజత్వం ఉంటుంది. నాటకీకరణంలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తులు బయటికి తీయడానికి నాటకీకరణ ఉపయోగపడుతుంది. నాటకం అనేది మానవ సంబంధాలను, వివిధ కథలు, పాత్రల్లోని భావోద్వేగాలను పునర్నిర్మించి విద్యార్థులకు కొత్త అనుభవాలు అందిస్తుంది. చరిత్ర ఘట్టాల ప్రదర్శనకు నాటకీకరణ అనుకూలంగా ఉంటుంది. నాటకీకరణ సాధించే అంశాలు ఊహాశక్తులు పెంపొందించడానికి, భావాలు చక్కగా వ్యక్తం చేయడానికి, భావోద్రేకాలు కలిగించడానికి, సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ఈ నాటకీకరణ ఉపయోగపడుతుంది. నాటకీకరణ ప్రయోజనాలు, ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. నాటకీకరణ అనేది కంఠధ్వని, అభినయం, వాచకం అభివృద్ధి పొందుతాయి. మానసిక నైపుణ్యాలు అభివృద్ధి పొందుతాయి. బోధన ఆసక్తికరంగా, సహజంగా, ఆనందంగా ఉండేటట్లు చేస్తుంది. నేర్చుకునే అంశాలలో ఆసక్తిని పెంపొందిస్తుంది నాటకీకరణ. అదేవిధంగా పాత్ర పోషణ, పాత్ర నిర్వహణ, పాత్ర ధారణ అని పేర్కొంటారు. ఒక వ్యక్తి ఇతర వ్యక్తులను అనుకరిస్తూ అభినయించడాన్ని పాత్ర పోషణ అనవచ్చు. ఏదైనా సంఘటన గురించి నిజ జీవితంలో సాంఘిక ప్రక్రియలో పాల్గొనే వారి మధ్య సంబంధాలను విద్యార్థులు అవగాహన చేసుకోవడానికి ఈ యొక్క పాత్ర పోషణ ఉపయోగపడుతుంది. పాత్ర పోషణ సోపానాలు చూసినట్లయితే సమావేశాన్ని ఎంపిక చేసుకోవడం, దీనికి సంబంధించి పాత్రను విద్యార్థులు అవగాహన చేసుకోవాలి. పాత్రను నిర్వహణ చేసేవారిని ఎంపిక చేయడం, ఎవరు ఏ పాత్ర చేయాలి అనేది ఉపాధ్యాయుడే ఎంపిక చేయాలి. నైపుణ్యాలు ఎంపిక చేసుకోవడం, నైపుణ్యాలకు అనుకూల పాఠాలు విద్యార్థులకు సూచించాలి. అదేవిధంగా ప్రణాళిక, ఎవరు ఎప్పుడు రంగప్రవేశం చేయాలి అనే అంశాలతో ఉపాధ్యాయుడు ప్రణాళిక రూపొందించుకోవాలి. మూల్యాంకన విధానాన్ని నిర్ణయించడం, పాత్ర పోషణ చేసేవారికి అంతర్గత చర్యలు ముందుగానే తెలియజేయాలి. పాత్రదారులను, ప్రేక్షకులను సన్నద్ధం చేయడం, పాత్రదారులందరూ కూడా రిహార్సల్స్ చేసుకోవాలి. అభినయాన్ని ప్రారంభించడం, పాత్రధారణ అనేది 5 నిమిషాలు ఉంటుంది. అభినయ అనుక్రమం, అభినయం పూర్తయిన తర్వాత దానిపై చర్చ జరుగుతుంది. చివరగా పాత్రదారులు, ప్రేక్షకులను ఉద్దేశించి ఉపాధ్యాయుడు పాత్ర అనుభవాలు, విలువలు వివరిస్తాడు. తర్వాత క్షేత్ర పర్యటనలు, విద్యార్థులకు వైజ్ఞానికంగాను వినోదదాయకంగాను ఉండడంతో పాటు ప్రత్యక్ష జ్ఞానాన్ని ఈ క్షేత్ర పర్యటనలు అందిస్తాయి.
1 లేదా 2 రోజులలో పర్యటించి రాగల దగ్గర ప్రాంత సందర్శనను క్షేత్ర పర్యటన అంటారు. డాక్టర్ శామ్యూల్ జాన్సన్ ఏమన్నారు? అధ్యయనం, ప్రయాణం, పరిశీలన అనేవి జ్ఞానానికి ద్వారాలు వంటివి. శామ్యూల్ జాన్సన్ ప్రకారము విజ్ఞానానికి ద్వారాలు ఏంటి అంటే అధ్యయనము, ప్రయాణము, పరిశీలన. చారిత్రక ప్రదేశాలు క్షేత్ర పర్యటన చేయడం ద్వారా విద్యార్థుల చరిత్ర అధ్యయనానికి ఎంతగానో ఉపయోగపడతాయి. క్షేత్ర పర్యటనల యొక్క లాభాలు చూసినట్లయితే ప్రత్యక్ష జ్ఞానం పొందుతారు, ఇతరులతో కలిసి జీవించడం నేర్చుకుంటారు, భావోద్వేగాలు పెంపొందుతాయి, మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్ల గురించి తెలుసుకుంటాడు. తర్వాత సాంఘిక శాస్త్ర క్లబ్బులు. సమిష్టి ఆశయ సాధన కోసం కొంతమంది వ్యక్తులు సంఘటితం కావడానికి క్లబ్బు అంటారు. సాంఘిక శాస్త్ర క్లబ్ అంటే సమిష్టి ఆశయం కోసం పాఠశాలలో కొంతమంది విద్యార్థులు సంఘంగా ఏర్పడి దాన్ని సాధించడాన్ని సాంఘిక శాస్త్ర అధ్యయన క్లబ్బు అంటారు. సమిష్టి ఆశయం కోసం విద్యార్థులందరూ కూడా సంఘంగా ఏర్పడతారు. ఆ ఆశయాన్ని సాధించడాన్ని సాంఘిక శాస్త్ర క్లబ్ అని పేర్కొంటారు. ఇందులో సభ్యులు ఎవరుంటారు అంటే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహకార్యదర్శి, కోశాధికారి, కొంతమంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులను క్లబ్లో సభ్యులందరూ ఎన్నుకుంటారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గౌరవ సభ్యునిగా వ్యవహరిస్తాడు. సాంఘిక శాస్త్ర క్లబ్లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గౌరవ సభ్యునిగా వ్యవహరిస్తాడు. ఈ క్లబ్ ప్రయోజనాలు చూసినట్లయితే విద్యార్థులలో క్రమశిక్షణ అలవడుతుంది, విద్యార్థుల మధ్య సహకార భావం పెంపొందుతుంది, సమాజం పట్ల సేవాభావం కలిగి ఉంటారు విద్యార్థులు. వ్యక్తి ప్రయోజనం కంటే సంఘ ప్రయోజనం ముఖ్యం అనే సూత్రాన్ని విద్యార్థులు గ్రహిస్తారు. దీని ద్వారా సాంఘిక శాస్త్ర క్లబ్ ద్వారా. తర్వాత సాంఘిక శాస్త్ర ప్రదర్శనలు. బోధన అభ్యసనలో అత్యంత ప్రభావితమైనవి సాంఘిక శాస్త్ర ప్రదర్శనలు. దీని ద్వారా విద్యార్థులలో ప్రత్యక్ష జ్ఞానం పెంపొందించవచ్చు. వస్తువులు, భౌగోళిక వస్తువులను ప్రదర్శించవచ్చు. స్వయంగా తయారు చేయబడిన వస్తువులను కూడా ప్రదర్శించవచ్చు. సాంఘిక శాస్త్ర ప్రదర్శనలు అంటే భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం ఈ అంశాలకు సంబంధించిన వస్తువులను ప్రదర్శించడాన్నే సాంఘిక శాస్త్ర ప్రదర్శనలు అంటారు. ప్రదర్శనకు కావాల్సిన పరికరాలు ఏంటి అంటే ప్రదర్శనకు ఒక పేరు సూచించాలి, పేరు కావాలి, వివరాలు స్పష్టంగా రాయాలి, పరికరాల నిర్మాణము, భద్రపరిచే స్థలాలు, బల్లలు, గోడలు అతికించి వివిధ వస్తువులు జాగ్రత్తగా సేకరించాలి, మాతృకలు, నమూనాలు, టేబుల్స్ అతికించాలి, ప్రదర్శన ప్రదేశం, తేదీ, సమయం ముందుగా తెలియజేయాలి, ప్రదర్శన సజావుగా సాగడానికి వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి, ప్రదర్శన చూడడానికి విజిటర్స్ని ఆహ్వానించాలి, ప్రదర్శనకు ప్రత్యేక గది ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా సోపానాలు కూడా ఉన్నాయి. ఏంటా సోపానాలు అంటే విద్యార్థులు గుంపులుగా ఏర్పడాలి, లక్ష్యాలు నిర్దేశించుకోవాలి, అవినాభావ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ప్రణాళికలు రూపొందించుకోవాలి, తరగతి గది ఏర్పాటు చేసుకోవాలి, వాలంటీర్లు ఎంపిక చేసుకోవాలి, అనుకూల వేదిక సమయం నిర్ధారించుకోవాలి, ప్రేక్షకులను ఆహ్వానించాలి, పాల్గొనే వారిని నమోదు చేసుకోవాలి, విద్యార్థులకు బహుమానాలు, అవార్డులు తయారు చేసుకోవాలి, అనుభవజ్ఞులను న్యాయ నిర్ణేతలుగా నియమించుకోవాలి, నిరంతరము పర్యవేక్షిస్తూ ఉండాలి, స్కోరును, గణనలు నమోదు చేసుకోవాలి, బహుమతులు, సర్టిఫికెట్లను ప్రదానం చేయాలి, మూల్యాంకనం చేసి లోటుపాట్లు నోట్స్లో రాసుకోవాలి, ప్రదర్శనకు సంబంధించిన విషయాలు పేపర్లో అచ్చు వేసేలా చూసుకోవాలి. ప్రదర్శనకు అవసరమైన వస్తువులు ఏంటి అని చూస్తే ఇక్కడ పురాతన పాత్రలు, శిల్పాలు, ఆయుధాలు, శాసనాలు, నాణాలు, కోటలు, భవనాలు, శిథిలాలు, వాంగ్మయ విదేశీ రచనలు, రికార్డులు, దినచర్యలు, ఉత్తరాలు, ఒప్పందాలు, వారపత్రికలు, జ్ఞానపద విజ్ఞానం, పూర్వగాథలు, ఆచారాలు, సాంప్రదాయ వస్తువులు, జీవిత చరిత్రలు, ప్రామాణిక గ్రంథాలు, పార్లమెంట్, అసెంబ్లీ, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, బ్యాంకులు, వివిధ వస్తువులు, మట్టి నమూనాలు. ఇవి ప్రదర్శనకు అవసరమైన వస్తువులు. అదేవిధంగా ప్రదర్శన వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? సాంఘిక నైపుణ్యాలు పెంపొందుతాయి, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి, సహకార భావన అలవడుతుంది, సాంఘిక విలువలు పెంపొందించుకుంటారు, జ్ఞాన సంబంధ సాంఘిక అభివృద్ధి జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇంతటితో
పాయింట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా మీకు ఇలా అందించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.